వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు కూడా చాలా వేడెక్కాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా సంక్షేమం అంటే కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపించేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు వినిపించుకునేలాగా అయితే గట్టి ప్రయత్నమే చేశారు నవరత్నాల రూపంలో. ఇప్పుడు అంతకు మించి మేము చేస్తున్నాము అని చెప్పే ప్రయత్నం, ప్రజల్లో సంక్షేమం అంటే బాబు అనే మార్కు వేసుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారా? అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది ఒకటి. ఇప్పటివరకు తల్లికి వందనం కానీ, లేదంటే ఇప్పుడు తాజాగా నేతన్నలకి ప్రతి ఏటా 25,000 రూపాయలు ఇచ్చే పథకం కానీ, అలాగే గ్యాస్ సబ్సిడీలు ఒకటని కాదు, దాదాపుగా సూపర్ 6తో పాటు ఇంకా మిగిలిన హామీలను కూడా అమలు చేస్తున్నాము అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన ఒక రకంగా వృధా అయినట్ట. సింగపూర్ వెళ్ళిన తర్వాత దాదాపుగా అందరూ అనుకున్నారు, వాళ్ళ పత్రికలు గట్టిగానే రాశారు, బాబు గారు వెళ్ళారంటే మామూలుగా ఉండదు, గట్టిగానే తీసుకొస్తున్నారు, అన్ని కంపెనీలు ఇటు వచ్చేస్తున్నాయి, దాదాపు 15 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కానీ తుస్సు అనిపించారా ఆయనే ప్రకటనతో తాజాగా? అలాగే తురకా కిషోర్ అరెస్టు మీద హైకోర్టు స్పందించిన తీరు ఏం పాఠం నేర్పింది అధికారులకు కానీ, పోలీసులకు కానీ, రాజకీయంగా ఇటు వైసీపీకి అటు అధికార పక్షానికి? అలాగే అప్పుల అంశాన్ని ప్రతి మంగళవారం మళ్ళీ బాబు అప్పు అనే అంశాన్ని క్రమం తప్పకుండా తెర మీదకు తీసుకొస్తున్నారు. ఒక పక్క పథకాలు ఇస్తున్న అప్పులు చేస్తున్నారు అంశాన్ని. అయితే గతంలో వీళ్ళ చేయలేదా అనేది వీళ్ళు లేవనెత్తున్న అంశం. మరోవైపు రాష్ట్రం అంతా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పర్యటనలతో బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ చాలా బిజీగా ఉన్నారు. ఆయన పర్యటనలో ప్రధానంగా ఈ వారం హైలైట్ అయిన అంశం రాజధానికి సంబంధించి ఒక హామీ అయితే ఇచ్చారు. అది ఎంతవరకు బీజేపీ క్రెడిట్ అవుతుంది, లేదంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్తుందా అనేది. ఇక అంతర్జాతీయంగా ట్రంప్ అయితే మాత్రం బాంబుల మీద బాంబులు పేలుస్తున్నారు. అవి పేలే బాంబులా, లేదంటే సొంకం పేరుతో భయపెట్టే బాంబులా, దానికి సంబంధించి భారత్ మోడీ ఎలా రియాక్ట్ అవుతారు, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా సంక్షేమం విషయంలో అంటే ఇప్పుడు తాజాగా ప్రజెంట్ మనం చూసుకుంటే, ఒకప్పుడు వాళ్ళు కూడా నేతన్న హస్తం పేరుతో వైసీపీ హయాంలో కూడా కొన్ని పథకాలు అమలు చేశారు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో, దాంతోపాటు ఆ రంగానికి కూడా. కానీ ఇక్కడ ఏటా 25,000 ఇవ్వడంతో పాటు అలాగే మరమగ్గాలకి, చేతి మగ్గాలకి విద్యుత్తు 200 యూనిట్లు, లేదంటే వీళ్ళకి దాదాపు 300 యూనిట్లు ఎంతో అనుకుంటాం, అది ఇవ్వడం. అంటే మేము సంక్షేమ విషయంలో సమంగా అంతకు మించి ముందు అన్నారు కదా మెరుగైన సంక్షేమాన్ని, ఆ పోటీలో సక్సెస్ అవుతున్నాము అని చెప్పే ప్రయత్నం గట్టిగా జరుగుతోందా? ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, సంక్షేమ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గతంతో పోల్చుకుంటే మారారు. ఇంకా మారాల్సింది చాలా ఉంది. గతంలో సంక్షేమం అంటే తెలుగుదేశం పేరు ఎప్పుడు కూడా జనం అనుకోరు. వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో కట్టర్ కార్యకర్తలు ఏమన్నా ఫీల్ అవ్వాల్సిందే తప్పించి సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ వస్తే సంక్షేమం అనేటటువంటిది పెద్దగా అనుకోరు జనం. ఇంకోటి ఏంటంటే, పొలిటికల్ వెల్ఫేర్ ఉంటుంది అక్కడ. అంటే రాజకీయ పార్టీలకు అనుగుణంగా సంక్షేమం ఉంటుంది తప్పించి నాన్ పొలిటికల్గా ఉండదు. అంటే అందరికీ సమంగా ఇవ్వాలి అన్నటువంటి రూట్లో ఉండదు. గతంలో 2014-19లో చూసినా, అంతకుముందు చూసినా కూడా ఉంటుంది. అయితే ఈ దఫా మాత్రం రూటు మార్చారు. చాలా వరకు సంక్షేమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేటటువంటి క్రమంలో ఒక రెండింటిని పక్కన పెట్టేశారు. మిగతా వాటన్నిటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమైనటువంటి 3 మాత్రమే పక్కన పెట్టారు. అది ప్రతి మహిళకి 1,500, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు, 50 ఏళ్ల వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ 4,000 రూపాయలు. ఈ 3 పక్కన పెట్టారు. ఈ 3 వాస్తవంగా చెప్పాలంటే అతిపెద్దమైనటువంటిది, ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అయ్యేవి. మిగతా వాటిలో బీసీలకు సంబంధించిన పథకాల్లో మాత్రం చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నారు. నాయి బ్రాహ్మణులకి కరెంట్ 200 యూనిట్లు ఇవ్వడం కావచ్చును, ఉచితం కావచ్చును. అట్లాగే కళ్ళు గీత కార్మికులకి ఏదైతే 10% మద్యం దుకాణాలు కానీ, 10% బార్లు కానీ కేటాయించడం కావచ్చు. అట్లాగే మత్స్యకారులకు సంబంధించినటువంటి డబ్బులు పెంచడం కావచ్చు. ఇప్పుడు తాజాగా వీళ్ళకి చేనేత కార్మికులకు ఇచ్చేటటువంటిది కావచ్చు. ఖచ్చితంగా ఓ బాధ్యతాయుతమైన పని చేస్తున్నారు. తెలుగుదేశం చరిత్రలో మొట్టమొదటిసారి ఈ స్థాయి సంక్షేమం చేయడం అన్నటువంటిది జరిగింది. ఆ విషయం కూడా ఒప్పుకోవాలి మనం. అంటే టీడీపీ నేతలే షాక్ అయ్యేంతగా ఉందేమో ఈ సంక్షేమం. అంటే టీడీపీ నేతలు షాక్ ఎప్పుడు అవుతారంటే, జగన్ కంటే ఎక్కువ ఇస్తే అవుతారు. అయితే తెలుగుదేశం నాయకులకి ఒక సాటిస్ఫాక్షన్ అయ్యేది ఏంటంటే, గతంలో ఎప్పుడు సంక్షేమం అనేది మాటలకి పరిమితం అవుతూ ఉండేది, ఇప్పుడు చాలా చేస్తున్నారు, ఇంకా మిగతాయి వదిలేసేస్తే ఇంతవరకు గట్టిగానే చేసినట్టే, గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ చేసినట్టే అన్నటువంటిది
కాబట్టి బాబు గారు మారారు, అది లోకేష్ బాబు గారి వల్ల అనేటటువంటి ఫీలింగ్ అయితే పెరుగుతోంది. మేబీ ఈ చేనేత కార్మికులది లోకేష్ సీరియస్ ఎఫర్ట్ పెట్టారని చెప్తున్నారు. అంటే సాధ్యం కాదు, ఇవేమీ జరగవు, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలకు ముందు లెక్కలు చూపించారు మొత్తం, అప్పుడు ఆయన ఇచ్చే నవరత్నాలకు రేపొద్దున వీళ్ళు ఇవ్వాలనుకున్న ఇవన్నీ. కానీ సాధ్యం కాదు అన్నది ఇప్పుడు సాధ్యం చేసి చూపిస్తున్నారా? అది ఒక రకంగా భారమైన ఖర్చు ఎక్కువైనా భరించే ప్రయత్నంలో అప్పులు చేయాల్సి వస్తుంది. అతను చెప్పింది ఇప్పుడు వీళ్ళు నిజంగానే చేయట్లేదు కదా. అతను చెప్పింది ఏమి కట్టలేమన్నారు, ఈ పెన్షన్ అదే ప్రతి ఒక్కరికి 1500 అనేది ఇవ్వలేమన్నారు తను. అయితే తను చెప్పింది ఎందుకని, ఒక మహిళకి 18,000 ఇచ్చేవాడు ఆయన. ఈయన ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అన్నారు. అది చేయలేదు కదా వీళ్ళు. ఆ లెక్కన 2 కోట్ల మంది అవుతారని చెప్పాడు అతను. 2 కోట్లు ఇంటూ 1500, అందులో ఏంటి పేద మహిళలని కూడా అనలా, అందరు మహిళలు అన్నారు. 2 కోట్ల 10 లక్షల మంది ఉంటారు మహిళలు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు. 2 కోట్లు ఇంటూ 1500 రూపాయలు అంటే ఎంత అయిపోయింది అక్కడ? 3,000 కోట్లు నెలకి, ఏడాదికి 3,600 కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సగం మందికి ఇచ్చినా పోనీ ఒకళ్ళకే ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు జగన్ టైంలో ఒకళ్ళకి ఇచ్చారు అక్కడ 18,000, దాన్ని వీళ్ళు నెలకింత అని చెప్పి 1,500 అన్నారు. అది ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నారు, అది పక్కన పెట్టేశారు కదా. జగన్ చేయలేనన్నాడు, వీళ్ళు చేయలేకపోతున్నారు కదా. అంటే దాన్ని P4కి అనుసంధానం చేస్తున్నారు. దాని మీద ఏముంది, అందులో కూడా 10 లక్షల మంది అవుతున్నారు కదా. పోనీ అంత చేసినా కూడా ఇక్కడ 2 కోట్ల మందికి 10 లక్షలకి సంబంధం ఎక్కడుంది అప్పుడు? ఇంకోటి అది కూడా ప్రతి నెల 1,500 వాళ్ళు ఎందుకు ఇస్తారు బేసిక్గా. కాబట్టి దాన్ని దీన్ని అది కవర్ చేసుకునేటటువంటి మాట. రెండవది ఏంటంటే విద్యా దీవెన ఒకటి, అది ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు. ఇప్పుడు వీళ్ళు 7 లక్షలు తగ్గారని చూపెడుతున్నారు. బట్ ఆ విషయంలో ఓ రకంగా చెప్పాలంటే మెరిట్ సాధించినట్టు వీళ్ళు చాలా వరకు తల్లికి అది సక్సెస్ చేసినట్టు, ఆ విషయంలో మెచ్చుకోవాలి. అదే సందర్భంలో పెన్షన్ 4,000 వల్ల కాదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 3,500 రూపాయలు చేద్దాం, అది కూడా చివరి 2 ఏళ్ళు అన్నాడు. వీళ్ళు 4,000 అన్నటువంటి అది నిరూపించి చేస్తున్నారు, అది అభినందించాలి వీళ్ళని. కొన్ని అతను చెయ్యలేను అన్నటువంటి వీళ్ళు చేయలేదు, కొన్ని అతను చేయగలను అన్నటువంటి దానికంటే ఎక్కువ ఇస్తామన్నారు, అది చేసి చూపెడుతున్నారు వీళ్ళు. ఉచిత బస్సు విషయంలో కూడా ముందు విమర్శించారు. కడప నుంచి వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్తారా ఉచిత బస్సులు అనేది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు కాబట్టి మేబీ అది సాధ్యం అవుద్దేమో, వెళ్ళండి అని చెప్తారు. వెళ్తారు ఇప్పుడు, అది మంచిది అవుతుంది. కాకపోతే ఈ బస్సులు అంటే ఫ్రీగా వస్తున్నప్పుడు వెళ్ళడానికే ఉంది, ఏ బస్సు అయితే ఉంది. పల్లె వెలుగు, అల్ట్రా, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ కూడా అన్నారు కాబట్టి పర్లేదు, వెళ్తారు, లాంగ్ జర్నీలకు వెళ్తారు. ఇంకోటి అది పల్లె వెలుగు ఆ జిల్లా వరకని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం అన్నటువంటిది ఓ రకంగా చెప్పాలంటే చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నట్టు. ఆ విషయంలో బాబు గారు ఒక అడుగు ముందుకే వేశారని చెప్పాలా, సక్సెస్ అయినట్టు. అంటే సంక్షేమాన్ని ఎంత బలంగా తీసుకుంటారని అనుకోలేదు. రెండో ఏడాది వచ్చేసరికి ఒక్కసారిగా సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అంటే ఏమన్నా గమనించారా బాబు గారు? సంక్షేమ విషయంలో మనం సీరియస్గా వెళ్ళకపోతే రేపొద్దున ఇబ్బంది ఎదురవుద్దని ఏమన్నా టీడీపీ మొత్తం ఇంక్లూడింగ్ నారా లోకేష్ గారితో కలిపి ఏమన్నా ఆలోచించారనుకోవాలి? బేసిక్గా ఒకటి, పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నాను, లేకపోతే వాడు 10 లక్షల కోట్లు తెచ్చాను, 20 లక్షల కోట్లు వచ్చేస్తాను అనేది నమ్మరు వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ నీ పేపరు, నీ నోటి మాట, వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇవాళ నేను రిక్షా దొక్కుతున్నాను, నాకు ఇవాళ రోజున అతను ఇంత డబ్బులు ఇచ్చేవాడు, నువ్వు వచ్చి అంతకంటే రూపాయి ఇస్తావా ఇవ్వవా, లేదా అదైనా ఇస్తావా లేదా, ఇంతవరకే ఉంటుంది. లేబర్ ఆలోచనే రాజకీయాన్ని శాసిస్తుంది ఇక్కడ, రూరల్ ఆలోచనే రాజకీయాన్ని శాసిస్తుంది ఇక్కడ. దాన్ని పట్టించుకోకపోయేటప్పటికి వాళ్ళల్లో వస్తున్నటువంటి అసంతృప్తి కార్యకర్తలు తీసుకొస్తారు కదా ప్రభుత్వం దృష్టికి, అధినాయకత్వం దృష్టికి. తొలి అడుగులో కూడా ఫీడ్బ్యాక్ ఎక్కడికెక్కడ అదే వస్తుంది జనాల నుంచి. మిగిలిన పథకాల గురించి అడుగుతున్నారు, ఎక్కువ సంక్షేమం గురించి అడుగుతున్నారు. ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఈ సెకండ్ ఇయర్లో ఇంకా తప్పదు, మనం సంక్షేమం వైపు వెళ్లాల్సిందే అని నిర్ణయాన్ని తీసుకున్నారు. బేసిక్గా ఆ లెక్కనైతే అన్నీ చేసేయాలి. ఇప్పుడు దాంట్లో అందరూ పెన్షన్లు కూడా అడిగారు కదా, 1,500 రూపాయలు నెల నెల ఇస్తాను కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళ పెన్షన్ అని అడిగింది వాళ్ళు ఉన్నారు. ఏమీ చేయట్లేదు కదా. కాకపోతే ఏంటంటే మనం చెప్పిన వాటిలో కొన్నన్నా చేద్దాము అనేటటువంటి రూట్లో పోతున్నారు. ఒకేసారి అన్నీ కాకుండా ఇప్పుడు జగన్ అన్నీ ఒకేసారి ఇచ్చేసాడు. ఫస్ట్ ఏడాది ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చేసాడు 1,500,000 కూడా. దాని ఇంపాక్ట్ తర్వాత ఇక మళ్ళీ మాకు రాలేదనేటటువంటి ఫీలింగ్ చివరిలో అసంతృప్తికి కారణమైంది. వీళ్ళు దానికి రివర్స్ స్ట్రాటజీ వెళ్తున్నారు. అన్నీ ఒకేసారి కాకుండా ఏడాదికి కొంచెం కొంచెం ఇస్తే
చిట్ట చివరి ఏడాదికి అన్నీ పూర్తి చేసామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను అనుకోవడం చిట్ట చివరి ఏడాది 1500 రూపాయల డబ్బులు కూడా లాస్ట్ 6 నెలల ముందన్నా వేస్తారేమో అనుకుంటా. క్రిందటిసారి కనుక ఇది వేశారు కదా పసుపు కుంకుమ టైప్లో, పసుపు కుంకలు ఆ టైప్లో వేస్తారేమో అనుకుంటున్నా. అంటే దాదాపు ఆల్మోస్ట్ సూపర్ 6 వీళ్ళు చెప్తున్నట్టు అంటే అన్ని చేసేసినట్టే సార్. అంటే రేపు ఈ బస్సుతో కలిపితే ఒక్క నిరుద్యోగ భృతి మినహాయిస్తే అన్ని అది చేసేసినట్టే. కూడా ఉంది కదా 1500 రూపాయలు కూడా, అవి రెండు మేజర్ కదా. అంటే అది సూపర్ 6లో అవి రెండు అంటున్నారు మళ్ళీ అట్లా కుదురుతుంది. నేను అన్నాను కాబట్టి నువ్వు తినేసినట్టు, నువ్వు కడుపు నిండిపోయినట్టు వాతాపి జీర్ణం అంటే కుదరదు కదా. 1500 ప్రతి మహిళకి వెళ్ళాలి. ఎవరికో 10 లక్షల మందిని పార్టీ కార్యకర్తల్ని పేద కుటుంబాలని చెప్పి అప్పచెప్తావు అంటే కుదరదు కదా. అది పార్టీ కార్యకర్తల సంతుష్టీకరణకు అవుతుంది. పార్టీని నమ్ముకున్న పేదవాళ్ళకి ఇప్పిస్తారు బంగారు కుటుంబాలు. ఇప్పుడు బంగారు కుటుంబాలు గుర్తించేది ఏంది నాకు అర్థం కాదు. వైట్ రేషన్ కార్డు ఇట్ సెల్ఫ్ పేదలు కదా. దాంట్లో మళ్ళీ గుర్తించి కేవలం 10 లక్షలేనా రాష్ట్రం మొత్తం మీద పేదలు ఉంది. అది కూడా వాళ్ళు పేదలని ఎట్లా డిసైడ్ చేశారు వీళ్ళు, ఏంటి క్రైటీరియా అది తెలియదు కదా బేసిక్గా. అంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితం పథకం ఆల్రెడీ ఏడాది అయిపోయింది. అది అంతగా కలిసి రాలేదా? అంటే బేసిక్గా ఆచరణలో అయితే లోపాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రచారం కవర్ చేసేస్తుంది. ఇప్పుడు జగన్ టైంలో అయితే కనుక 1 లక్ష 2 లక్షలు పెన్షన్లు తగ్గించగానే, అది కూడా ఈ కరెంటు బిల్లులు ఇష్యూ రాగానే రచ్చరచ్చ చేయడానికి మీడియా అంతా ఉండేది. యాంటీ జగనే కాబట్టి మీడియా అంతా కూడా దాన్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు 2 ట్వీట్లు చేసేవాళ్ళు, ఇవన్నీ జరిగేది అప్పుడు. ఇప్పుడు అలా కాకుండా రివర్స్లో కవర్ చేయడానికి ఎక్కువ అలవాటు ఉంది. 100 మంది 7 లక్షల మందికి ఎగ్గొట్టినా, లేకపోతే ఏది విద్యాదీవెన దాని పేరేంటిది తల్లికి వందన ఎగ్గొట్టినా, లేకపోతే కనుక ఇదే రైతులకు ఇచ్చేటటువంటి డబ్బులు వాళ్ళు 53 లక్షలకి ఇచ్చారంటారు, వీళ్ళేమో 46 లక్షలకి ఇచ్చారంటారు. అదొక 7-8 లక్షలు తగ్గిందని సాక్షి కథనం ఉంటుంది. అదే సందర్భంలో ఈ పింఛన్లకు సంబంధించి తగ్గించారన్నట్టు ఓపెన్ సీక్రెటే. కానీ దాన్ని కవర్ చేసుకొస్తాయి మీడియా, వాళ్ళనే దొంగలను చూపెట్టే ప్రయత్నం చేస్తాయి. దివ్యాంగుల పింఛన్లు కూడా దాదాపు 1 లక్ష వరకు పోయినాయి అనేది, కానీ ఎక్కడ దాన్ని అయితే బయటికి రానివ్వలేదు. బేసిక్గా మీకు అదేంటంటే మన చేతిలో ఒక అదృష్టం ఉంది. ఏంటంటే మీడియా మన చేతిలో ఉంటుంది. జగన్ టైంలో ఒక 10 మందికి తగ్గినా రచ్చరచ్చ నడుస్తుంది. ఇప్పుడు 1 లక్ష మందికి తగ్గినా 4 లక్షల మందికి తగ్గినా సరే వాళ్ళనే ద్రోహులుగా చూపెడతారు. అది ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. నేను గతంలో మన డిబేట్లోనే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగొస్తుంది, రేపు వాళ్ళు పవర్లోకి వస్తే కనుక అని చెప్పాను నేను. అదే జరుగుతుంది. వీళ్ళు పవర్లో ఉంటేనేమో జనం దొంగలు, ఏది ఎగ్గొట్టించుకున్న వాళ్ళు, డబ్బులు లాస్ అయినటువంటి వాళ్ళు. అదే వీళ్ళు పవర్లో లేకపోతే కనుక వాళ్ళు బాధితులు. ఈ సహజంగా జరిగే ప్రక్రియ కాబట్టి మీడియా మన చేతిలో ఉంటుంది కాబట్టి జరిగిపోతుంది అదంతా కూడా. ఒక రకంగా అది చాలా అదృష్టమేమో. పింఛన్లు తీసేసిన, ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటివి అసలు ఇవ్వకపోయినా విద్యార్థులు రోడ్డును పడుతున్నా, ఎక్కడ దాని విషయంలో అసలు ఎంత కూడా ప్రభుత్వం మీద మచ్చపడకుండా కాపాడడంలో పత్రికలు సక్సెస్ అవుతున్నాయేమో అనుకోవాలా సార్? అధికారుల తప్పిదం కిందకి రాసేస్తున్నారు కదా, అది వార్త రాస్తారు. అది అధికారుల తప్పిదం, యూనివర్సిటీ తప్పిదం, కాలేజీ తప్పిదం. జగన్ ఉంటే గనక ఇంకా రాక్షసంగా ఉండేది, ఇప్పుడు కొంచెం తక్కువ రాక్షసంగా ఉందని రాస్తున్నారు కదా. సమస్య ఎక్కడ నన్ను అడిగితే వాళ్ళకంటే కూడా ప్రతిపక్షం ఫెయిల్యూర్ అంటారే. ఏదో ర్యాలీగా ఒకటి కాదు, నువ్వు విద్యార్థులకు సంబంధించినటువంటిది ఇది ఉంది. అరే ఇప్పుడు ఇంత నష్టపోతుంటే రోడ్డు ఎక్కాలి కదా. స్టూడెంట్స్ యూనియన్స్ ఏం చేస్తున్నాయి, అయ్యో ప్రతిపక్షం ఏం చేస్తుంది, నీ ఆందోళనలు ఏ స్థాయిలో ఉండాలో తేలేదాకా పోరాటం చేయాలా. అసలు అట్లాంటి లేకుండా ఊరికినే ఒకరోజు ఏదో వింత పత్రాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే భయపడుతున్నారు. లేదా అదొక కాలక్షేపం కిందనే చేస్తున్నారు రాజకీయం. సీరియస్గా పబ్లిక్ ఎఫర్ట్ కోసం చేస్తున్నటువంటి పరిస్థితి వైసీపీకి లేదు. సరే కమ్యూనిస్టులు వచ్చేటప్పటికి ఆల్రెడీ కొలైడ్ అయిపోయినట్టున్నారు. లేకపోతే ఇదివరకు ఎస్ఎఫ్ఐలు ఏఎస్ఎఫ్లు ఎంత రెచ్చిపోయిండయి, పీడిఎస్యూలు వాళ్ళందరూ ఇప్పుడు నిద్రపోతున్నారా? ఒక ఏడాది విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, 2వ ఏడాది స్టార్టింగ్కి నానా తిప్పలు పడ్డారు. పీజీది అయితే ఎంట్రన్స్లు కూడా అయిపోయినాయి, లేవు, ఏమీ తేల్చలేదు. ఇంత దారుణం జరుగుతుంటే విద్యార్థి సంఘాలు పేపర్ ప్రకటనలకు ఇచ్చుకోవడానికి, అది కూడా ప్రజాశక్తి విషయాలందరిలో రాయడం తప్పించి బయట ఎక్కడ కనబడనటువంటిది ఏం చేస్తున్నట్టు వీళ్ళంతా. అంటే ఓవరాల్గా కంట్రోలింగ్ మన చేతిలో ఉంది, రిమోట్ మన చేతిలో ఉంది. అవును. కానీ
సంక్షేమం విషయంలో బాబు గారు ఈ మధ్య కాలంలో అంటే మొన్న తల్లికి వందనం విషయంలో కూడా ఒక స్కూల్లోకి వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు ఇది లోకేష్ గారి ఆలోచన అని చెప్పడం, అలాగే ఈ మధ్యన ఎక్కువ కొన్ని పథకాల విషయంలో లోకేష్ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా అంతే, నేతలకు సంబంధించి ఈ 25,000 ఇచ్చినా లేదంటే వాళ్ళకి విద్యుత్తుకు సంబంధించి ఆ డిస్కౌంట్ ఇచ్చిన ఇదంతా లోకేష్ని హైలైట్ చేసే ప్రయత్నం ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు చేయడం వెనక ఏంటి ప్రధాన ఏముంది? నెక్స్ట్ వారసుడు ఆయనే కాబట్టి చేస్తుంది, నేనే చేపిస్తుంది లోకేష్. ఇప్పుడు వాస్తవంగా ఆయన ప్రధానమంత్రి కాకుండా ఆపి రాష్ట్రానికి అంకితం చేసింది కూడా లోకేషే కదా. ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రకారం అంత చిన్న వయసులోనే ఆయనకి ఆ విజన్ ఉంది లోకేష్కి. అది ప్రజలకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ మీకోసం ఆయన చాలా కష్టపడుతున్నాడు అనేది మేబీ 2029 దాకా ఆగుతారా, ఈ లోపే ఆయన చేస్తారా అన్నది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంది. వాస్తవంగా సీఎం చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది కదా, అందుకోసం ప్రొజెక్ట్ చేస్తున్నట్టు. అంటే ఆ సమయం ఇంకా దగ్గర పడుతుందని అనుకోవాలేమో దాదాపుగా. సార్, ఒక రకంగా బాబు గారు ఏ పర్యటన చేసినా ఎవరితో మీటింగులు పెట్టుకున్నా వృధాగా అయితే పోదు అని అంటారు. కానీ ఈసారి సింగపూర్ పర్యటన వృధా అయ్యిందా? అంటే మీకు 2019 ముందు అనుకుంటా, 18లోనో 17లో వరుసపెట్టి ప్రతి ఏడాది కూడా అప్పుడు మీటింగులు పెట్టారు. అప్పుడు పర్యటనలే కదా. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పింది. మరి అప్పుడు ఏమైపోయినాయి పెట్టుబడులు? 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉంటే రాష్ట్రం ఎట్టు ఉండేదా? జగన్ టైంలో 14 లక్షల కోట్ల పెట్టుబడులు సంతకాలు పెట్టారు, అయిపోయిందా? సంతకాలు పెట్టడమే ఉంది. ఇప్పుడు మనతో కూడా కావాలంటే ఎంవే కుదుర్చు, మనం కూడా GST కడతాం కదా, ఇండియన్ ట్యాక్స్ కూడా కడతాం కదా, మనతో కూడా ఎంవే కుదుర్చుకోవచ్చు. కావాలంటే 100 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి. కాకపోతే మనకు గనకాల్లో 10 ఎకరాలు ఇస్తే మనం గ్యారంటీగా పెడతాం, నో డౌట్. అందులో 100 కోట్లు వాళ్ళు 100 ఎకరాలు ఇచ్చారంటే కనుక 100 ఎకరాలు తీసుకెళ్ళి మనం తాకట్టు పెట్టామంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. అమరావతిలో 100 ఎకరాలు ఇచ్చారు అనుకోండి, ఎకరం ₹1,00,00,000 ఆటోమేటిక్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇవ్వాలి కాబోతాడు మనకి. ఉపాధి కావాలంటే 1000 మందికి మనం కూడా ఉపాధి కల్పించవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అనేటటువంటిది ముఖ్యం. ఇక్కడ సింగపూర్కి వచ్చినసేపు ఏంటంటే సమస్యల్లా వీళ్ళు చేసుకున్న తప్పు అంటే, నువ్వు ఏదైనా సరే ఫెయిర్ పాలిటిక్స్ చెయ్యి, ఫెయిర్ ప్లానింగ్ ఉండు. ప్లానింగ్ ఫెయిర్ లేనప్పుడు లోపం ఖచ్చితంగా ఎదురుతుంటుంది. సింగపూర్ ఈవేళ వెనక్కి తగ్గిందంటే అది నిజాయితీగా ఉంటే అసలు ఎందుకు వెనక్కి తగ్గుతుంది? ఆ కన్సార్టియంకి ఇబ్బంది అయితే సింగపూర్ ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది. కన్సార్టియం మీన్స్ నేను అనేది కన్సార్టియం అనేటటువంటిది ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్, వ్యాపార సంస్థ. సింగపూర్ వ్యాపార సంస్థలు సింగపూర్ ప్రభుత్వం షెల్టర్ ఇస్తుంది, అంటే కాపాడుతుంది. నిజంగా ఆ వ్యాపార సంస్థలు కమిటెడ్గా ఉండి నిజాయితీగా ఉండి చిత్తశుద్ధితో ఉంటే వాళ్ళ అగ్రిమెంట్ కరెక్ట్ అయ్యి ఉంటే సింగపూర్ ప్రభుత్వం నిలదీసేది భారతదేశ ప్రభుత్వాన్ని. భారతదేశ ప్రభుత్వం జగన్ అయినా సరే చొక్కా పట్టుకుని పని చేయించేది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి, కరెంటు ఉత్పత్తి సంస్థల్లో కొన్నిట్లో విదేశీ సంస్థలు పెట్టుబడి పెట్టినాయి. వాటి దగ్గర ₹7 ₹8 కూడా ఒప్పందం కుదుర్చుకుంది ఇంతకుముందు బాబు ప్రభుత్వం. కుదుర్చుకుంటే జగన్ వచ్చాక వాటిని రద్దు చేశాడు, PPLని రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏముంది, ఎట్ట రద్దు చేస్తావు నువ్వు? అందులో కేంద్ర సంస్థలు విదేశీ సంస్థల పెట్టుబడులు కూడా ఉన్నాయి, ప్రభుత్వం మారితే నువ్వు అది చేయడానికి కుదరదు అని చెప్పింది కదా కేంద్రం. కోర్టు కూడా ఏముంది, కోర్టుకు కూడా వెళ్ళేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆదేశాల మీద. వెళ్తే కోర్టు కూడా ఏముంది, ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నా కుదరదని చెప్పింది కదా. సచ్చినట్టు డబ్బులు ఇమ్మంది. వాళ్ళ దగ్గర కరెంటు ప్రొడక్షన్ లేకుండానే డబ్బులు కట్టాం మనం. వాస్తవంగా కరెంట్ డిపార్ట్మెంట్ లాస్కి అది వన్ ఆఫ్ ద రీజన్. అది మనం చిన్న ఈజీగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే 10 లక్షల యూనిట్లు వాడు ఉత్పత్తి చేయాలి, వాడిని మనం వద్దన్నాం, వేరే వాళ్ళ దగ్గర తీసేసుకున్నాం తక్కువకి ₹2.5కి ₹3 తీసేసుకున్నాక ఈ 10 లక్షల యూనిట్లు ఏవైతే ఉన్నాలో వాడికి ఆ ₹9 డబ్బులు కూడా కట్టేయమంది కోర్టు. ఎందుకంటే నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు, నువ్వు తీసుకోకపోతే నీ తప్పు. పవర్లో ఒక అగ్రిమెంట్ ఉంటుంది, పవర్ పర్చేజింగ్లో ఒక పెద్ద ఫ్లా ఉంది. అది అర్థమయ్యేలా చెప్పదు మీడియా, అర్థమయ్యేలా పొలిటీషియన్స్ కూడా మాట్లాడరు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మీరు ప్రభుత్వం, నేను మీకు అమ్మడానికి వచ్చా కరెంటు, మీరు నాకు ఓకే చేశారు, ఇదిగో ఇక్కడ 500 ఎకరాలు ఇస్తున్నా, లేకపోతే 100 ఎకరాలు ఇస్తున్నా, లేకపోతే నేనే 100 ఎకరాలు అద్దెకి తీసుకుని ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టా, మీకు అమ్ముతానన్నా, మీరు నాతో MOU కుదుర్చుకున్నారు, ₹3 కొంటాను, ₹4 కొంటాను అని చెప్పేసి. ఆ తర్వాత మీరు మానేశారనుకోండి, కొనను అని చెప్పేసి, మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నాకు డబ్బులు ఇస్తుంది రేపొద్దున.
లేదా కోర్టు నాకు డబ్బులు ఇప్పిస్తుంది. ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ. ఎందుకు అయ్యా అంటే భారతదేశంలో ప్రభుత్వ రంగం చేతిలోనే కరెంట్ ఉన్నప్పుడు మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మన చిన్న వయసులో ఎట్లా ఉండేది, చిన్న వయసే ఉంది నా బొంద 10 ఏళ్ల క్రితం వరకు కూడా, మోడీ రాకముందు వరకు కూడా కరెంట్ ఎట్టుండేది, కరెంట్ ఎప్పుడు వస్తుందనేది ఎత్తుక్కునేవాళ్ళం. అప్పుడు గొప్పగా చెప్పేది ఏంటంటే 7 గంటలు కరెంట్ ఇస్తాం మీకు, పల్లెల్లో రాత్రిపూట చీకటి లేకుండా ఇస్తాము అట్టా చెప్తుండేవాళ్ళు. రాత్రిపూట్ల ఫ్యాన్లకు ఇబ్బంది లేకుండా ఇస్తామని చెప్పడం ఎన్నికల హామీలు ఆ రోజుల్లో. అప్పట్లో కాంగ్రెస్ అనుకుంటా కదా 9 గంటల కరెంట్ ఇస్తాము అంటే అది వేరు, అది వీళ్ళకి ఉచిత విద్యుత్కి రైతులకి. అది కాకుండా మామూలుగా మనకి ఈవెన్ మీకు గుర్తుంటే కంపెనీలు కూడా పరిశ్రమలని కూడా ఆపిచ్చేవాళ్ళు ఎండాకాలం, జనాలు వాడుకోవాలి కరెంట్ అని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసేవాళ్ళు మేము ఎట్ట నడపాలనేది. 2014 ముందు అంత జరిగింది అంతే కదా. తర్వాత అవును, మాకు గోదావరి జిల్లాలో అయితే విపరీతంగా ఉంటుంది సార్, ఎందుకంటే రైస్ మిల్లులు ఎక్కువ ఉంటాయి మాకు చుట్టుపక్కలంతా. వాళ్ళు నైట్ ఇవే ఆన్ చేశారంటే మొత్తం అది వోల్టేజ్ డౌన్ అంటారు కదా, అట్లా ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరగదు, ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొంచెం అందుకని 2014 తర్వాత విద్యుత్ సంస్కరణలు అద్భుతంగా చేసుకొచ్చాడు మోడీ దేశవ్యాప్తంగా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వరల్డ్లో మనం టాప్ 3లో ఉన్నాం పవర్ ప్రొడక్షన్లో టాప్ 3లో ఉన్నాం, మిగులు సర్ప్లస్ పవర్లో ఉన్నాం. 24 గంటల కరెంట్ అనేది అంతకుముందు ఎక్కడ ఉంది అసలు? కరెంటు ఎప్పుడు వస్తుంది అనేది ఎత్తుక్కునేవాళ్ళం అప్పుడు. రోజులో 4 గంటలు పోయింది 6 గంటలు పోయింది అనేటటువంటిది సిటీల్లో అయితే 4 నుంచి 6 గంటలకు తక్కువ పోయేది కాదు. అదే ఇప్పుడు మనకు మీకు కూడా గుర్తు, హైదరాబాద్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కరెంటు కింద జనరేటర్లు వేసుకుని పాటా 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 పా సౌండ్లు అట్లాగా ఉండేవి కదా మనకి ఆఫీసుల్లో కూడా. కాకపోతే అప్పుడు ఇబ్బందులో కూడా చిన్న సౌలభ్యం ఏంటంటే మాకు అప్పట్లో ఒక టైమింగ్ ఉండేది సార్, ఉదయం 10 నుంచి 12 వరకు ఉండదు, ఒకటి లెక్క ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ టైమింగ్ లేదు, ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి 5-5 గంటలు, మొన్న అయితే 6-7 గంటలు పోయింది మాకు. అంటే ఈ మధ్యన అధికారాలు అంటే ప్రభుత్వాలు రెస్పాన్సిబిలిటీ వదిలేసినాయి. ఇంకోటి ఏంటంటే మీడియా వదిలేసింది. ఇప్పుడు ఇదివరకు ఏంటి, ఇట్లా కరెంటు కోతలు ఉన్నప్పుడు మీడియా ఇంటర్వ్యూలు మనమే చేసాం కవరేజ్లు, ఏంది ఇది చెప్పా పెట్టకుండా అప్రకటిత కరెంటు కోతలు ఏంటనేది. దాని మీద మీడియా వీళ్ళు కమ్యూనిస్టులు యాజిటేషన్ చేసేవాళ్ళు, ఏదో ఒకటి నడిచేది. ఇప్పుడు ఎవడు రాస్తున్నాడు, ఎవడు చెప్తున్నాడు, సోషల్ మీడియా రోజుల్లో. ఇంకోటి ఏమైపోయింది, జనానికి కూడా కాస్త రూపాయి ఎక్కువ అయిపోయేటప్పటికి ఇన్వర్టర్లు పెట్టేసుకున్నారు, తెలియట్లా కరెంట్ ఎప్పుడు పోయింది. బాగా లేబర్ వచ్చేటప్పటికి అలవాటే కాబట్టి వదిలేస్తున్నారు వాళ్ళు, 1 గంట 2 గంటలు పోతే ఉందిలే అనేది. అవి కూడా వాళ్ళు కూడా ఈ మధ్యన ఏంటంటే అదేదో రీఛార్జ్ ఫోన్లు, రీఛార్జ్ లైట్లు వచ్చేసినాయి, ట్యూబ్ లైట్లును ఇవి ఫ్యాన్లు కూడా రీఛార్జ్ వచ్చేసి మనం అట్లా పెట్టేసి ఉంచితే 1 గంట 2 గంటల పాటు అది అయిపోయినాక మళ్ళీ వచ్చేస్తుంది మనకి ఇది. కాబట్టి అంటే మనిషి ఆలోచన తీరు మారిపోయింది, దానివలన వాళ్ళు కూడా జనము రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు నాకు కూడా ఎప్పుడు తెలుస్తుంది, ఏసీ ఆగిపోయినప్పుడు తెలుస్తుంది ఏంటిది అని. అది స్టూడియోలో ఏసీ ఆగిపోతే కనుక తెలిసిపోతుంది, వెంటనే ఆపుకుంటాం కాబట్టి, లేకపోతే తెలియదు అట్లాగా. కాబట్టి పవర్ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అది ఎట్లాగైతే జరిగిందో ఇప్పుడు దీంట్లో కూడా అంతే ఉంటుంది. పవర్ ఆస్పెక్ట్లో ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ తరహా వ్యవహారం వైపుకే వెళ్లాల్సి ఉంది. కాకపోతే అట్లా జరగట్లేదు కదా ఇక్కడ, అదే తేడా. అవును అవును. కానీ ఒకటిసారి ఇక్కడ సింగపూర్ నిరాకరించడం, ఓకే వీళ్ళు చెప్తున్న వెర్షన్ మీద నేను మాట్లాడుతున్నాను, నిరాకరించడం లేదంటే వాళ్ళు సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులు పెట్టడానికి విముఖత చూపించడం, రాజధాని నిర్మాణంలో కూడా వాళ్ళ భాగస్వాములు కాము అని చెప్పడం, ఇది ఒక రకంగా బాబు గారికి మొదటి నుంచి కూడా సింగపూర్ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, ఒక ప్రత్యేక అభిమానం ఉంది, మరి అది ఎందుకు ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళు అలాగా చెప్పడం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదంటే అమరావతికి ఏదైనా నష్టం జరగబోతుందా? అమరావతికి ఇంకా లాభం మిగులుతుందేమో, ఎందుకంటే అమరావతికి వచ్చే డబ్బులు మింగేద్దాం అనుకుంది సింగపూర్కి సంబంధించిన కన్సార్టియం. అది రాకపోవడం వల్ల మనకు కొంత బెనిఫిట్. ఒక నష్టం ఏంటంటే వాడుంటే కొంత పరిశ్రమలు తొందరగా తేగలిగేవాడేమో ఏదన్నా అంటే దాంట్లో పెట్టుబడులు. అయితే నిజంగా ఒక మార్కెట్ ఉన్నప్పుడు సింగపూర్ రోడ్ అవసరప్పుడు హైదరాబాద్లో సింగపూర్ రోడ్ వచ్చి ఏమైనా చేశాడా? హైదరాబాద్ డెవలప్మెంట్లో బెంగళూరులో సింగపూర్ రోడ్ ఏమైనా చేశాడా? లేకపోతే అంటే మనది కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని కదా మనది. మరి గుజరాత్ తోడికి ఎందుకు వచ్చినారు? వాళ్ళకి సింగపూర్ రోడ్లు వచ్చి చేశారా? లేకపోతే ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి చోట్లనే ఎవరు వచ్చి పెట్టించారు? సింగపూర్ మీద మనకి ప్రేమ ఎక్కువ, మనోళ్ళు మరి మన పెట్టుబడులు ఉన్నాయా నేను,
లేకపోతే మనోళ్ళు చాలామంది అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉండటం వల్ల ఉన్నటువంటి దొరదో తెలియదు. కానీ సింగపూర్ని గొప్పగా మనం ఫీల్ అవుతున్నాం, ప్రపంచం ఫీల్ కావట్లా. సింగపూర్ ఈజ్ ఎ గుడ్ కంట్రీ, అదేం దాని మీద మనం ఏం నెగిటివ్గా అనుకోవట్లేదు. కానీ అది ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చగలిగిన స్థాయి కాదు. సరిగ్గా ఆలోచించగలిగితే మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో పోర్ట్ బేస్డ్ ఎకానమీ అన్నటువంటి సింగపూర్ ఎందుకు ఆలోచించలేకపోయింది? మనం అమరావతిలో 1600 ఎకరాలు ఇద్దాం అనుకుంటున్నాం సింగపూర్కి. అసలు ఒరిజినల్గా సింగపూర్ని ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ చేయాలి? 4 పోర్ట్లు, 10 హార్బర్లు అక్కడ ఇన్వాల్వ్ చేయాలా? ఎందుకని? బడా బడా కంపెనీలు తేగలుగుతుంది కాబట్టి, వాళ్ళకి టచెస్లో ఉంటారు కాబట్టి. ఇప్పుడు బేసిక్గా సింగపూర్ కంపెనీలు ఏమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. వాళ్ళు అద్భుతమయ్యి ఉంటే కనుక టాప్ 1 ఆర్థిక వ్యవస్థలో ఉండేవాళ్ళు కదా. సింగపూర్ ఇస్ గుడ్ ఎకానమీ దట్ ఇట్ సెల్ఫ్, అంతవరకు. అదేదో మనకొచ్చి కూడిపెట్టేది. ఇప్పుడు తడ సెజ్ ఉందండి, సింగపూర్ వాడు ఎవడు కాదు అక్కడ నడిపింది, పక్కా ఆంధ్రులు. రవిసన్నారెడ్డి, శ్రీనిరాజు ఇద్దరు ఆంధ్ర నుంచి తెలంగాణలో సెటిల్ అయినటువంటి వ్యాపారవేత్తలు. వాళ్ళు నెంబర్ 1గా ఉంది కదా టోటల్గా మనకి. ఆ ఇచ్చిన 5,000 6,000 ఎకరాల్లోనూ 3,000 కంపెనీలు దాకా ఉన్నాయి అక్కడ ఇవాళ. యాడ్ నుంచి వచ్చినాయి అన్నీ ఎలా చేయగలిగారు వాళ్ళు? సింగపూర్ నుంచి తెచ్చారా, చైనా నుంచి పట్టుకొచ్చారా? అంటే నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సక్రమంగా చేస్తే నడుస్తుంది. మన చేతకాంతనాన్ని ఎవరి మీద రుద్దేసి వాళ్ళ చేత పని చేయించుకోవాలని చూసేటప్పుడు వాడు ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాడి ఓవర్ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా మనం తప్పు చేసాం. సింగపూర్ ప్రభుత్వం, నేను ఇందాక చెప్పినట్టు కరెంటు వాటిట్లో ఎట్లయితే రూల్ ప్రకారం పాటించాలో అట్లా సింగపూర్ ప్రభుత్వం మన భారత ప్రభుత్వాన్ని అడిగేది, ఏమయ్యా మా కంపెనీల వాళ్ళు నీవు ఏడిపిస్తున్నారు మీ వాళ్ళు, తప్పు కదా అని చెప్పేసి డబ్బులు ఇప్పించి ఉండేది సింగపూర్ ప్రభుత్వానికి. ఇది ఆ కన్సార్టియం కేంద్రం ఖచ్చితంగా. కానీ చేయలేదు అక్కడ. ఎందుకు చేయలేదు అంటే సింగపూర్ ప్రభుత్వం గ్రహించింది వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు కరెక్ట్ కాదని చెప్పేసి. దాని మూలంగా సింగపూర్ ప్రభుత్వం కూడా నోరు మూసుకు కూర్చుంది. ఇప్పుడు అందుకని సింగపూర్ ప్రభుత్వం ఏముంటుంది, మేము ఇన్వాల్వ్ కామండి బాబు, మమ్మల్ని వదిలేయండి అంటుంది. కానీ అయినా మనం వెంటపడే ప్రయత్నమే చేస్తున్నాం, ఇంకా మంత్రులు పంపిస్తాం అంటున్నారు బాబు గారు. వాళ్ళు కూడా మీ మంత్రులు పంపించండి అన్నారు. సత్సంబంధాలు కొనసాగించాలి అని చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆ సత్సంబంధాలు? వాళ్ళకి వాళ్ళతో ప్రేమ ఎక్కువ. మేబీ ఇక్కడ ఉన్న వీళ్ళ వ్యాపారాలు అక్కడ పెట్టుబడి పెట్టుకోవడానికి ఇది ఒక ఆలంబనగా వాడుకుంటారు. అక్కడి నుంచి ఆడొచ్చి మనకు పెట్టడం కాదు. మన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్న హోటళ్ళు కొన్నారు చాలామంది. సింగపూర్లో హోటళ్ళు తక్కువ ఉంటాయి, అది ఒక ఊరికి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ ఒరిజినల్గా చెప్పాలంటే. అదే దేశం, అదే అదృష్టం వాళ్ళది. దాంట్లో ఇదంతా కూడా నిజాయితీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక హోటల్ మీ దగ్గర ఒక 100 కోట్లు ఉంది, మీరు సింగపూర్లో పెట్టుబడి పెడతారంటే ఇక్కడ ఉన్నటువంటి మీ అమౌంట్ని చూపెడతావాడు, వెంటనే మీకు అక్కడ పెట్టుబడికి అలౌ చేసేస్తాడు. మీరు దిగేటప్పుడు ఒకడు కాగితం చేతిలో పట్టుకుని ఉంచుంటాడు, ప్లేకార్డు. మీరు వెళ్ళగానే ఆ కన్సల్ట్ కంపెనీ ఆఫీస్ దగ్గరికి తీసుకుపోతాడు. వాడు ఇదిగో ఈ హోటల్ ఖాళీగా ఉంది, ఇదే అమ్మటానికి రెడీలో ఉన్నారు, నా హోటల్లోని మీ ఎదురుగుండా కూర్చోబెడతాడు. వాడు 85 కోట్లు చెప్పాడు, మీరు నాకు 70 కోట్లకే కావాలన్నాడు. మధ్య మార్గంగా 75 కోట్లకు ఓకే చేపిస్తాడు. ఓకే చేయించేసేసి ఆన్ ద స్పాట్ మీరు క్యాష్ పే చేసేసి హోటల్ తాళాలు మీ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. సింపుల్. అక్కడ అది అట్లాగా లాజికల్గా దాంట్లో ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం కానీ ఏముండదు. వెంటనే మేనేజ్మెంట్ మారిపోతుంది, మీ చేతికి వచ్చేస్తుంది. అక్కడ సింగపూర్లో ఈ హోటల్ బిజినెస్ చాలా బాగుంటుంది. మనోళ్ళు చాలామంది హోటల్ బిజినెస్లోనే పెట్టుబడులు పెట్టారు. అట్లాగే ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు మనోళ్ళు. అక్కడ టూరిస్ట్ స్పాట్స్లో మంచి వ్యాపారాలు ఉంటాయి బాగా, తినే రెస్టారెంట్లు ఇట్లాంటివన్నీ. అక్కడ ఉన్న వాళ్ళల్లో మన వాళ్ళు లేబర్ ఎక్కడ బతుకుతారయ్యా అంటే సింగపూర్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్లో, టీ స్టాల్స్లో, హోటల్స్లో పనిచేస్తూ ఉంటారు మనోళ్ళు వెళ్ళి. లేబర్ కూడా కాదు, ఓ రకంగా చెప్పండి మన మిడిల్ క్లాస్ అక్కడ ఆ పనులు చేస్తుంటారు. ధనవంతులు ఇక్కడ ఉన్నటువంటి అపర కోటీశ్వరులు వెళ్ళేటప్పటికి సింగపూర్లో ఈ సంస్థల యజమానులుగా ఉంటారు, మన వాళ్ళే ఉంటారు అక్కడ చాలా చోట్ల, బంగారు కోట్ల దగ్గర నుంచి అనేకం. కాబట్టి అట్లాంటి పెట్టుబడి పెట్టడానికి ఈ పర్యటనలు వాడుకుంటారేమో మేబీ. అంతకు మించి ఏం లేదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు తిరిగారు, నడిచింది. కానీ మొత్తానికి ఆ రోజు సాక్షి రాసినట్టయితే రిక్తహస్తాలతోనే తిరిగి వచ్చారు బాబు గారు అనేది. కానీ ఆ పరిణామం చాలా బాధించింది ఆయన్ని. అదే టైంలో దీనికి అంతటికే కారణం జగనే అని చెప్పడం, సింగపూర్ పేరుతో కూడా కొత్త రాజకీయం తెరతీశారు. పబ్లిక్ ఎంతవరకు ఫీల్ అవుతారనేది లెక్క. వాళ్ళు ఇప్పుడు పెద్ద దాంట్లోనూ చెప్తుంటారు,
సింగపూర్ టౌన్షిప్ విషయంలో పబ్లిక్ ఎవరు కూడా పాజిటివ్గా ఫీల్ అవ్వలేదండి. అది ఫీల్ అయ్యి ఉంటే బాబు సర్కార్కి అట్లా దారుణంగా ఆ నియోజకవర్గంలోనే ఓటమి వచ్చేది కాదు. బేసిక్గా సింగపూర్ అనేటటువంటిది ఏదో జరుగుతుంది. ఇంతకుముందు కూడా సింగపూర్ అంటే ఏదో గొప్ప అన్నప్పుడు అప్పుడే విపక్షాలు మాట్లాడేసినాయి. కేసీఆర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏముందా అదో గొడవ కంట్రీ, అది వచ్చేదో పీకుతుంది అని చెప్పడం ఏంటి. జస్ట్ అక్కడ నేను చెప్పినట్టు సివిక్ సెన్స్ ఉంటుంది, బాగుంటుంది. రోడ్ల మీద ఇవ్వకుండా ఉంటారు, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేరు, ఓన్లీ డస్ట్బిన్లోనే వేస్తారు. అట్లాగే మీరు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ ఇట్లాంటి అది తప్పించి సింగపూర్ అంతకు మించిన అద్భుతం ఏం కాదు. అలాగే నిజాయితీగా ఉంటారు పబ్లిక్. అంతే అంతే, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలేమో చాలా ఆ విషయంలో అయితే మాత్రం. రైట్ సార్, లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఒక రకంగా వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి పేరు తెర మీదకి వచ్చిన తర్వాత దాంతో ఒక రాజకీయం చేద్దామని రివర్స్లో దెబ్బ తగిలిందా కూటమి ప్రభుత్వం, లేదంటే తెలుగుదేశం పార్టీకి? ఇందులో కూటమి ప్రభుత్వం అనడానికి లేదేమో, టీడీపీకి ఒక రకంగా ఆ వెంకటేష్ నాయుడు ఫోటోలు ముందు జగన్తో వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు తర్వాత వీళ్ళు రిలీజ్ చేయడం, ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి మీరు మంత్రులు వీళ్ళందరికీ కూడా ఎవరు పడితే వాళ్ళకి ఫోటోలు పోజులు ఇవ్వద్దని చెప్పడం, ఒక రకంగా ఒక చిచ్చు రేపిందా ఆ వెంకటేష్ నాయుడు అంశం అయితే ఈ కేసులో టీడీపీలో? అదేదో సినిమా రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంటుంది, కోడిని ఎదురుగుండా కట్టేసి భోంచేసి పెళ్ళి అంట. ఇక్కడ ఈ కేసును బేస్ చేసుకుని 3 సార్లు యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం. ఫస్ట్లో అందరూ మాట్లాడేశారు, ఆ తర్వాత వీళ్ళు తీసుకొచ్చినటువంటి మొదట్లో సాక్ష్యంకి వచ్చేటప్పటికి రాజకేశ్వర రెడ్డి ప్రాపర్టీస్, ఒరిజినల్ ప్రాపర్టీస్ తప్పించి ఏమీ దొరక్కపోవడం ఎక్కడ, అక్కడ కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండమన్నది ప్రభుత్వం పార్టీ వాళ్ళని చెప్పారు. అప్పుడు రాశారు ఓసారి, అయిపోయింది. మళ్ళీ తర్వాత ఈ అతని పేరేంటి, వీళ్ళిద్దరిని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇంకేముంది, అయిపోయింది, జగన్ లోపలికి వెళ్ళిపోబోతున్నాడు రేపో మాపో అని చెప్పి రాసుకొచ్చారు. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత అదేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రివర్స్లో వెళ్ళాడు, అక్కడ నడిచింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు వీళ్ళకి. ఎందుకని ఎంతసేపటికి ముందుకి అడుగు ముందుకు పడాలంటే ఇప్పటిదాకా అదిగో ఆ గన్మెన్ చెప్పాడు, లేకపోతే వీళ్ళు చెప్పారు, వాళ్ళు కలిశారంట. గన్మెన్ సాక్ష్యం ఎందుకు చెల్లుబాటు అవుతుందండి? ఒక సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ పెడితే వాల్యూ కాదు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ వాల్యూడ్ కాదు కోర్టులో. అట్లా గన్మెన్ ఇచ్చేటటువంటి వాంగ్మూలం ఎలా సాక్షి కింద పనికి వస్తుంది? బేసిక్గా కలిశారు, కలవడానికి ఏమన్నా కుంభకోణానికి ఏంటి సంబంధం? కుంభకోణం మీన్స్ డబ్బులు అవతలవాడు లబ్ధి చేకూరాలి. లబ్ధి ఎలా చేకూరుతుంది కుంభకోణంలో? ఎప్పుడైనా సరే అవతల ఉన్నటువంటి వ్యక్తి ఆ డబ్బులని, అంటే ఇదివరకు 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 120 రూపాయలు వస్తుంది, ఆ 20 రూపాయలు ఎక్కువ సంపాదించాడు, ఇంతకుముందు నష్టపోయారయ్యా అని చెప్పడం కదా. ఇప్పుడు అట్లా ఎక్కడుందని బేసిక్గా అట్లా లేనప్పుడు, అంటే మీరు కోర్టుకి నిరూపించాల్సింది 2 కోణాలు. ఒకటి, ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ సంపాదించాము, ఇదే అంతకుముందు మా దగ్గర కంటే కూడా వాడు డబ్బులు తక్కువ ఇచ్చాడు ప్రభుత్వానికి, మిగతాది ఆడు తినేశాడని చూపెట్టడం. అది లేదు ఇక్కడ. 7,000 కోట్ల ఆదాయం ఎక్కువే వచ్చింది కానీ తగ్గలేదు. 17,500 వాళ్ళు చూపెట్టారు 17,000 కోట్లు, వీళ్ళు 25,000 కోట్లు చూపెట్టారు ఎండింగ్కి వచ్చేటప్పుడు. దెన్ అక్కడ ఏ ఏడాదికి ఏడాది ఆదాయం పెరిగింది, ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా. కరోనా టైంలో కూడా ఆదాయం పెరిగింది కానీ తగ్గలేదు. వెంటనే దానికి ఏమంటారు, ధరలు పెంచారంటారు. ఎస్, ధరలు పెంచారంటే ఆదాయం వచ్చిందిగా, వినియోగం తగ్గింది. అంటే ఏంటి, 100 వస్తువులు అమ్మితే వచ్చే లాభం 80 వస్తువులు అమ్మినప్పుడే వచ్చిందంటే ఆదాయము పెరిగింది, వినియోగము తగ్గింది. ఒక ప్రభుత్వపు బాధ్యత అది కదా, మద్యం వినియోగం తగ్గించడం, ఆదాయం పెంచుకోవడం. ఇంకా అక్కడ నువ్వు ఫండమెంటల్గా ఫెయిల్యూర్, అంటే విధానపరమైనటువంటి విషయంలో యూ వోంట్ హ్యావ్ ఎనీ రైట్ అక్కడ నీకు, అది అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి, డబ్బులు వీళ్ళు తిన్నారు అన్నటువంటిది ప్రూవ్ చేయటం. థర్డ్ పాయింట్, ఎలా ప్రూవ్ చేయాలి? నా దగ్గర డబ్బులు తిన్నాడండి వీడు అని చెప్పాలి. ఎప్పుడు కంప్లైంట్ చేయట్లా. చివరికి అందులో ఎవరో డిస్టిలరీలో ఆయన పేరేంటి, ఎస్పీవై రెడ్డి అల్లుడు ఎవరో ఉన్నాడట, అతన్ని అప్రూవర్గా పెడతాడట. అతనికి ఆ ఎస్పీవై డిస్టిలరీస్ ఏదో ఉంది, అది వీళ్ళు తీసేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అతను వెనక్కి తీసుకున్నాడు. అతను నా దగ్గర డబ్బులు తిన్నారని చెప్తాడట. అది ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది? దాన్ని హియర్సే ఎవిడెన్స్ అంటారు, నోటి మాట సాక్ష్యం. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, నువ్వు అతన్ని నిందితుడిగా చేర్చి అప్రూవర్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ కొలాప్స్ అయిపోయింది కేసు.
అంతే కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయింది న్యాయస్థానం కానీ సిబిఐ కానీ? బేసిక్గా మర్డర్ చేసినోడే నేను అప్రూవర్ని అని చెప్పుకున్నాడు. అతను ముందు చెప్పిన వాంగ్మూలానికి తర్వాత చెప్పిన వాంగ్మూలాలకు బోల్డ్ తేడాలు వచ్చేసి, కాబట్టి జగన్ దగ్గరికి వెళ్ళాల. ఇక్కడ అంతే అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళందరూ జగన్ మనుషులు. ఒకటి మనం ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీటు, రిమాండ్లు, అరెస్టులు, ఆ తర్వాత నా కోర్టులో ఆర్గ్యుమెంట్స్, ఆ తర్వాత శిక్ష కూడా వేసేసి ఇప్పుడు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు జగన్ వీళ్ళందరూ కూడా, యాజ్ పర్ మీడియా. అంతే కదా. ఇప్పుడు ఒక నేరానికి నిజమైన శిక్ష ఏంటి అంటే, ఎందుకు పెడతారు జైల్లో పెట్టడం అంటే, మానసికంగా కృంగతీయటం, శారీరకంగా పరివర్తన లేదు, బొక్క లేదు, కుంగతీయటం అంటే సమాజానికి ముందు, సమాజం ముందు వీళ్ళు దోషులు రా అని చూపించడం. ఎలా కుదురుతుంది? ఇదివరకటి రోజుల్లో అది వేరు, ఆ పాలసీ వేరు. నేను అనేది వీళ్ళు అరెస్ట్ ఎందుకు చేస్తారు? సామాజికంగా అవమానించడం, అరెస్ట్ చేయడం. ఇప్పుడు ఆ సామాజిక అవమానం చేసేసరికి వీళ్ళ మీడియా ద్వారా శిక్షించేశారు కూడా వీళ్ళు. అక్కడ కోరిక తీరిపోయింది కదా. నిజంగా శిక్షించి జైల్లో పెట్టడం వీళ్ళ ఉద్దేశం ఏం కాదు. అక్కడ సామాజిక అవమానం క్రియేట్ చేయటం అది చేసేశారు, శిక్షించేశారు ఆ విధంగా. కాబట్టి ఇంకేముంటుంది ఇందులో? వీళ్ళు సాధించేశారు, అక్కడ విన్ అయ్యారు ఆ విషయంలో. కాకపోతే వెంకటేష్ నాయుడు లేదంటే అంతకుముందు 11 కోట్ల రూపాయల క్యాష్ దొరకడం, ఈయన కూడా ఏదో డబ్బుతో నుంచున్న ఫోటో లేదో వేశారు వీళ్ళు. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, బయట పెడతామన్నారు. ఇది ఒక్కసారిగా నిజమే గట్టిగా లిక్కర్ స్కామ్ జరిగింది, జగన్ డబ్బులు తినేసాడు కోట్ల రూపాయలు అనే ఫీలింగ్ కలిగించడంలో ఈ అంశం తర్వాత కొంతవరకు సక్సెస్ అయిందా సిట్ కానీ ప్రభుత్వం? 11 కోట్లు వెంకటేష్ నాయుడు తర్వాత సిట్ మీదన పబ్లిక్లో ఒక నెగిటివ్ వచ్చింది. అంతకు ముందు వరకు ఏదో ఉంటుంది అనేటటువంటిది వచ్చింది. కానీ ఈ రెండు కూడా కేసీఆర్ బీజేపీ మీద వేసిన ట్రాప్ లాంటిది. అంటే ఇక్కడ క్యాష్ చూపించేశారు కదా డైరెక్ట్ గా. మొన్నటి వరకు అంటే ఆరోపణలు మాత్రమే, కాగితాల వరకే ఉంది. ఇక్కడ డబ్బు కట్టలో అది ఏ రాజకేశ్వర రెడ్డి ఇంట్లో దొరికితేనో కరెక్ట్ అయ్యి ఉండేది, ఏ జగన్ ఇంట్లో దొరికితేనో కరెక్ట్ అయ్యి ఉండేది, ఏ చెవిరెడ్డి ఇంట్లోనూ దొరికితే కరెక్ట్ అయ్యి ఉండేది. వాళ్ళకి సంబంధం లేని ఎవరో ఫామ్ హౌస్లో దొరికితే అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేస్తారు? ఎవరు చేస్తారు? దాన్ని కౌంటర్ చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. అతను తీగల కృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు ఏదో అవుతాడని వాళ్ళ ఫామ్ హౌస్ అని, దాంతో వాళ్ళకి వీళ్ళ కొన్ని సంబంధాలు కూడా రాసుకొచ్చేసారు. కథ మీకు అక్కడితో వాళ్ళు బురద వేసారు, వీళ్ళు తుడుచుకున్నారు. మచ్చ ఉంటుంది, వాళ్ళు బురద వేసారు వైట్ షర్ట్ మీద, వీళ్ళు తుడుచుకున్నారు, మచ్చ మాత్రం అట్టు ఉంటుంది. బట్ లీగల్గా అక్కడ ఎవిడెన్స్ ఎప్పుడైతే కోర్టులో ఈ మాట అన్నారో, అంటే పబ్లిక్ నమ్మాలండి బేసిక్గా. ఇప్పుడు పబ్లిక్ నమ్మకం ఎట్లా ఉంటుందంటే, మీకు లైక్ మోసమైనా నమ్మింది ఏది? ఎలక్షన్స్ ముందు భూములు లాక్కోబోతున్నారు అన్నటువంటిది, ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు అవన్నీ జగన్ బొమ్మ వేయటము, వీటి మీద భూసురక్ష హక్కు చట్టం, దాని మూలంగా నెగిటివ్ అయ్యాడు జగన్. అది అబద్ధమైనా నమ్మారు, ఇది నిజమైనా నమ్మరు దీంట్లో. రెండవది ఏంటంటే, ఇలాంటి కేసుల్లో జరగాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక నీతి చెప్తున్నప్పుడు నువ్వు నీతివంతంగా ఉండాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక నీతి చెప్పాడంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. తను నీతిని పాటిస్తూ చెప్తున్నాడు. తను కరప్షన్ గురించి మాట్లాడేటప్పుడు మనం కూడా కరెక్టే కదా అని అనుకుంటాం. ఎందుకని? స్టిల్ నవ్వు అతని ఇంటికి ఎవరైనా ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి ఎంత ఖర్చు ఉంటుంది ప్రభుత్వం తరపున. బట్ పర్సనల్ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినప్పుడు తన జీతం డబ్బుల్లోంచినే ఖర్చు పెడతాడు అతను. ఈవెన్ తన నిరంతర భోజనం ఖర్చులు తనే చెల్లించుకుంటాడు ఆయన. దట్ ఈస్ హానెస్టీ. అతను ఏదో రూపాయి తింటాడని మనం అనుకోం పొరపాటును కూడా. విధానపరంగా మనకి కోపం ఉండొచ్చు అతని మీదన, ఈవెన్ బీజేపీ వ్యతిరేకులకైనా సరే లోపం ఉండొచ్చును. కానీ అతను తింటాడు అనరు. అదాని తింటున్నాడు, లేకపోతే అంబానీ తింటున్నాడు, వాళ్ళకి మేపుతున్నాడు అంటారు తప్పించి మోడీ కరప్టెడ్ అనలేరు కదా. ఇక్కడ కూడా మనం ఏంటి అంటే హానెస్టీ అనే, ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉండి అన్ని మద్యం దుకాణాలు ప్రైవేట్కి ఇచ్చావు, నెల నెల వాళ్ళకి 20% ఆదాయం వచ్చేటట్టు చూస్తానన్నావు, మిగతాది నువ్వు డబ్బులు పెంచి చూపించుకుని నిజాయితీగా ఉంటే అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మంచి నాణ్యమైన మద్యం వచ్చిందిరా, నా నోరు నేలకి సరైన రుచి ఉందయ్యా, బాబు గారు మంచి పని చేశారయ్యా అని అనుకుంటాం బేసిక్గా. ఎప్పుడైతే నువ్వు అదే మద్యం బాటిల్ కంటిన్యూ అవుతున్నాయి, అదనంగా అదేదో బ్రాండెడ్ కూడా నడుస్తున్నాయి అదనంగా, ప్లస్ రేటు ఇవాళ బాటిల్ కంటే ఎక్కువ ఉండే,
బెల్ట్ షాపులు ఉండే, కళ్ళు ఎదురుగుండా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. పర్మిట్ రూములు అన్అఫిషియల్గా నడుస్తుండే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తూ నిజాయితీ మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు జగన్ ఇసుక తినేశాడు, ఈ వార్త రాస్తావు నువ్వు తింటున్నావు కదా ఇప్పుడు. ఇంకా దాంట్లో నువ్వు నిజాయితీ పరుడివి, జగన్ తప్పుడోడు కాదంటలేదు, నువ్వు తప్పుడోడివే కదా. ఒక తప్పుడోడు ఇంకో తప్పుడోడు గురించి ఎట్లా మాట్లాడతావు? పోని ఒక అవినీతి పరుడు ఇంకో అవినీతి గురించి ఎట్లా మాట్లాడతారు? ఇద్దరికీ నైతికత లేదు. వాళ్ళనైనా నైతికత, నైతికత నీకెక్కడుంది? వాళ్ళు పవర్లో లేనప్పుడు చేశారు, ఇదే పవర్లో ఉన్నప్పుడు చేశారు. నువ్వు పవర్లో ఉన్నప్పుడు అదే చేస్తున్నావు కదా, అంతకంటే ఎక్కువ చేస్తుండే వీడు. ఇదివరకు 750 కోట్లు అతను సంపాదించాడు ఇసుక మీద, 25,000 కోట్ల మధ్య మీద సంపాదించాడు అతను. ప్రభుత్వానికి ఇచ్చి మిగతా వాళ్ళు తిని ఉంటారు, తినలేదంటే వెరితాను, ఖచ్చితంగా తిని ఉంటారు. కానీ ఇక్కడ నువ్వు ప్రభుత్వానికి వచ్చే సొమ్మును కూడా తినేస్తున్నారే. అప్పుడు లిక్కర్ మీదనో మొదట్లో ఉన్నటువంటి ఫీలింగ్ పోయింది. ఇప్పుడు తాగుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే కూడా మార్పు వచ్చేసింది ఇదివరకటితో పోల్చుకుంటే. కాబట్టి నడుస్తుంది. సార్ ఇదే టైంలో ఇప్పటికే వైసీపీకి నేతలకు సంబంధించి అరెస్టులు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు ఇవన్నీ చూస్తున్నారు. ఓకే, వీళ్ళైతే అక్రమ అరెస్టులు అనేది చెప్తున్నారు. ఇలాంటి టైంలో మాచర్లకు సంబంధించిన తురకా కిషోర్ అనే వైసీపీ నేత అరెస్ట్ మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ, ఇమీడియట్గా ఆయన్ని రిలీజ్ చేయండి అని చెప్పడం కానీ, ఒక రకంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్పినట్టు, ఏం అర్థమైనట్టు పోలీసులకు కానీ ప్రభుత్వానికి? కోర్టుకు అర్థమైంది అంతే. ఇక్కడ వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు. ప్రభుత్వం తను చేసేది తప్పని ఫీల్ అవ్వదు, పోలీసులు తాము చేస్తున్నది తప్పని ఫీల్ అవ్వరు. కోర్టుకు అర్థమైంది, అరే మనం కనుక పట్టించుకోకపోతే డెమోక్రసీ అనుసరించలేదు ఎవరు. అసలు చట్టం ఎక్కడుందండి మీకు? మనం ఎప్పుడైతే ఉపన్యాసం ఇచ్చినప్పుడే కలెక్టర్లందరినీ కూర్చోబెట్టి మేమేమి కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అని అంటలేదు, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ నడపట్లేదు అనకుండా మాది పొలిటికల్ గవర్నెన్స్ అని ఎప్పుడైతే చెప్పారో, చివరికి పారిశుధ్య కార్మికుడి దగ్గర నుంచి కరెంటు బిల్లులు వేసేవాడి దాకా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళని పెట్టుకోమని ఎప్పుడైతే చెప్పారో, అలాగే అంగన్వాడీ దగ్గర నుంచి ఆశా వర్కర్ల దాకా పీకేస్తున్నారో, రేషన్ షాపులు మార్చేస్తున్నారో, వాలంటీర్లను తీసేశారో, కార్యకర్తలను ఎప్పుడైతే ఈ అనుసంధానకర్తలుగా పెట్టారో, దట్ ఇట్ సెల్ఫ్ నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతున్నావు. ఇదివరకు పింఛన్కి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఇంట్లో కూర్చుంటే వాలంటీర్ వచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం పింఛను? కార్పొరేటర్ ఆఫీస్ దగ్గర తిరగాల, అక్కడ 2-3 బ్రోకర్లు ఉంటారు. మీ మీద అభిమానం ఉందంటే కనుక నేను మాట్లాడితే లెక్క అని చెప్పేస్తారు. ఆ తర్వాత 10,000 రూపాయలు అవుద్దంట, లేకపోతే నేనైతే 5,000కే సెట్ చేస్తాలేనక్క అత్త అని ఇట్లా మాట్లాడాలి, అంతే కదా. అంటే నువ్వు వాళ్ళకి పాజిటివ్గా ఉండేవాడికే వస్తుంది కదా, మామూలుడికి రావట్లేదు కదా వేరేవాడికి. దట్ ఇట్ సెల్ఫ్ అక్కడ కరప్షన్ యాక్సెప్ట్ చేసేసావు నువ్వు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటండి? సింపుల్. రాజకీయ పార్టీ చెప్పినోడు మాట అంటాం. రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ మాట? అధికారంలో ఉన్నోడి మాట. అధికారంలో ఉన్నోడి మాటని పోలీసులు పాటించాలి. ఎస్ఐ ఎవరు రావాలి, సిఐ ఎవరు రావాలి, డిఎస్పీ ఎవరు రావాలో ఎమ్మెల్యే డిసైడ్ చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా ఇక రేపో మాపో కొంచెం జ్యుడిషియర్లో ఇంకా అవకాశం లేక ఆగుంది, కానీ లేకపోతే మ్యాజిస్ట్రేట్లు ఎవరు ఉండాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. హైకోర్టు జడ్జిలు ఎవరు ఉండాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. చేశారనుకోండి, వీళ్ళే కేసు పెడతారు, వీళ్ళే విచారణ చేసేస్తారు, వీళ్ళే శిక్షించేస్తారు కూడా. ఇప్పుడు పేపర్లు చేస్తున్నాయి ఆ పని శిక్షలో. ప్రస్తుతానికి ఇంకా అదృష్టం భగవంతుడి దయ వల్ల జ్యుడిషియరీని ఇట్లాగ వీళ్ళ చేతికి ఇవ్వలేదు. అందువల్ల ఏదో అప్పుడప్పుడు ఇట్లాంటి కేసులు వచ్చి ఇంకా ధర్మం దేకుతోంది కాస్తన్న అన్నటువంటిది ఓ ధైర్యం ఉంది. ధైర్యం దేకుతోంది ప్రస్తుతానికి, అంటే బ్రతుకుంది ఇంకా. అది ధర్మము నైతికత అనేటటువంటిది. అధర్మం అనేటటువంటిది రాజ్యం వెళ్తోంది, న్యాయం అనేటటువంటిది కుంటుతోంది ప్రస్తుతానికి. అంటే ఈసారి నుంచి ఇలాంటి కేసులు పెట్టి అరెస్టులు చేసినప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? ఏముండదండి, కొంచెం ఏమన్నా చేంజ్ ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఆయన పేరేంటి, సాక్షికి సంబంధించి కేఎస్ఆర్ని కొమ్మినేనిని అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు మందలించాక మారారా? తర్వాత కృష్ణరాజు విషయంలో తీసుకున్నారు. కృష్ణరాజును దాంట్లో బెయిల్ వచ్చింది, అప్పుడు మళ్ళీ కోర్టు వెంటనే రిలీజ్ చేయమంది ఆయన్ని. వాసుదేవన్ని పిలవలేదా? ఏమంటున్నా ఇచ్చారు, ఏదో ఎవరో అమెరికా నుంచి తీసుకొచ్చి ఎవరినో అదేతో షోటర్లను తెచ్చి చంపేయాలని ఆయన ఏదో మాట్లాడాడు. దాని మీద పిలిచారు కదా పార్టీ అని.
కరెక్ట్, అతన్ని పిలవడంలో తప్పేం లేదు నేను అంటాను. ఎందుకంటే ఏందయ్యా అని అడగడంలో తప్పేం లేదు. కానీ జ్యోతిలో ఈనాళ్ళు రాస్తున్న వార్తలన్నీ ఏంటి, ఈ 4 ఛానల్లో చెప్తున్నాయి ఏంటి, పెద్దానికి జగన్ని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు కదా వాళ్ళు. మరి దాని ప్రకారం వీళ్ళకి ఎన్నిసార్లు నోటీసులు ఇవ్వాలా? 41 ఇవ్వాలా, 82 ఇవ్వాలా నోటీసులు? కానీ వీళ్ళని ఎవరన్నా అడుగుతున్నారా? వీళ్ళు జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని తిట్టడం తప్పు అంటున్నాం మనం, అలాగే వీళ్ళు వెళ్ళి దాడి చేయడం కూడా తప్పు అంటున్నాం. ఇవాళ కోర్టు అడిగింది, ఏందయ్యా నువ్వు ఫోటోలు కూడా ఇచ్చాడు కదా అతను, ఎందుకు చేయట్లేదని. పెట్టలేదు కదా కేసు. ఇట్లా కోర్టు తురకా కిషోర్ విషయంలో అదే అడిగింది. ఏందంటే 7 ఏళ్ల క్రితం కేసులోనంట, 7 ఏళ్ళు అంటే క్రిందసారి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కేసు అది. అది తీసుకొచ్చి ఇప్పుడు ఇదట కేసు. అరెస్ట్ సంగతి అందులో విచిత్రం ఏంటంటే వూండ్ సర్టిఫికెట్ ఇప్పుడు ఇచ్చారట, గాయం సర్టిఫికెట్. నిజంగా డాక్టర్ గారికి శాల్యూట్ చేయాలి, గ్రేట్ అని చెప్పాలన్నమాట. అట్లాగా ఇవాళ మనం వాస్తవంగా చెప్పాలంటే దెర్ ఈజ్ నో కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్, పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తుంది. కాబట్టి ఇది రైటు, ఇది రాంగు, ఇది ఎథికల్, ఇది అనెథికల్ ఏం కాదు. ఏం జరిగినా గొప్ప సూపర్, అసలు జగన్ హయాం రాక్షసత్వం ఉంటే ఇప్పుడు అద్భుతంగా ఉంది. అదేది తాడిపత్రిలో పెద్దారెడ్డిని ఊర్లోకి రానియకుండా వైసీపీ వాళ్ళందరినీ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసినా శబాష్. వేమిరెడ్డి వర్గం వెళ్ళి నల్లపరెడ్డి వాళ్ళని కొట్టినా శబాష్. తిరుపతిలో తన్నినా శబాష్. అలాగే ఆ భూమాకిలి ప్రియోళ్ళ నియోజకవర్గంలో ఆ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టినా శబాష్. ఇవన్నీ లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి చర్యలు మనం అంగీకరించాల్సినటువంటి. లోక కళ్యాణం కోసం కొంతమంది వీళ్ళందరూ రాక్షసులు, దెబ్బలు తిన్న వాళ్ళందరూ కూడా తంతున్నటువంటి వాళ్ళు దేవతలు అని మనం ఫీల్ అవ్వాలి. అవును. కానీ ఒకటి సార్, ఇందాక మీరు కేఎస్ఆర్ గారు గుర్తు చేశారు కాబట్టి ఆయనప్పుడు విషయం ఏంటంటే నవ్వారు. ఆయన నవ్వినందుకంటే సుప్రీంకోర్టు అడిగింది, నవ్వితే అరెస్ట్ చేస్తారా, కేసు పెడతారని. మొన్న కూడా సేమ్ అనిల్ కుమార్ మీద కూడా సేమ్ అదేనంట కదా, వేమిరెడ్డి గారి విషయంలో నవ్వినందుకే ఆయన మీద కేసు పెట్టారు అనేది. అంటే పెద్దగా మార్పు అయితే ఏమీ కనిపించట్లేదు. సుప్రీంకోర్టు చెప్పినా సరే ఇక్కడ మామూలుగా వీళ్ళ దోవలో వీళ్ళ కేసులు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి నేపథ్యంలోనే ఈ డేటాబేస్ రాజ్యాంగం రేపొద్దున్న జగన్ 2.2 వస్తే చూపిస్తాము, దానికి సంబంధించి ఒక యాప్ సిద్ధం చేసి దాన్ని మొత్తం ఒక లీగల్ సెల్కి, వైసీపీ లీగల్ సెల్కి ఆ బాధ్యత అప్పచెప్పడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం రేపొద్దున్న ఆయనకి కలిసి వచ్చే అంశమేనా ఇదే? లేదంటే మరొకసారి ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే అదే రాంగ్ స్టెప్ అవుతుంది? నేను వాస్తవంగా మీకు తెలుసు, రాష్ట్ర విభజన తర్వాతన మొట్టమొదట ఆంధ్రాకు వచ్చేసినటువంటి చీఫ్ ఎడిటర్ని, ఓ ఛానల్ నడిపిన వాడిని ఇక్కడికి వచ్చాను. ఎందుకని, ఒక ఛానల్ ఇక్కడ పెట్టారు, తొలి ఆంధ్ర ఛానల్. దాంట్లో మనం దిగి దాన్ని డెవలప్ చేస్తే మిగతా ఛానల్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు 10 ఛానళ్ళు ఇక్కడ ఉంటే ఈ ఏరియా డెవలప్ అవుతుంది. మనం ఇదనేది అయితే నాకు ఇప్పుడు వేస్తున్న భయం వల్ల, అంటే హైదరాబాద్కి వెళ్ళాలని ఇది కాదు నా ఉద్దేశం. ఇక్కడ భయం వేస్తున్నది ఏంటంటే అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఇప్పుడు. ఇవాళ వీళ్ళు పిచ్చి కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, కొడుతున్నారు, చంపేస్తున్నారు, ప్రతి దాంట్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఎలా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇందులో ఒక 30% ఇదివరకు వైసీపీ చేసింది. వైసీపీ తప్పు చేసిన ప్రతిసారి మనం డిబేట్లో మాట్లాడుకున్నాం. లైక్ కొడాల నానిని ఏమైనా సమర్థించాము మనం, గుడి గురించి రథం గురించి మాట్లాడినప్పుడు సమర్థించాం, తప్పనే అన్నాం కదా. నోటి దూల మాట్లాడినప్పుడు ఆయన నియోజకవర్గంలో రోడ్లు వేసుకోలేకపోయారు మీద ఇంకా టీడీపీ వాళ్ళే బాగా హైలైట్ చేశారు, వాళ్ళే ఇంకా బాగా కదా. కాబట్టి మనం ఎవరిదైనా సరే స్ట్రైట్ గా మాట్లాడుకుంటాం. ఆ రోజునైనా తప్పని అన్నాం, ఒప్పని అనలేదు మనం. అలాంటిది ఇవాళ కనబడుతున్నటువంటి భయం వేస్తున్నది ఏంటంటే నాకు, ఎందుకంటే నేను మామూలుగా నాకు ఇదివరకు యంగ్స్టర్గా జర్నలిజంలోకి వచ్చినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మా టైంలో అయితే, అంటే మేము యంగ్స్టర్గా ఉన్నప్పుడైతే అన్నప్పుడు కొంచెం చిరాగ్గా అనిపించేది. ఇప్పుడు మళ్ళీ నేను అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రౌడీయిజం, ఫ్యాక్షనిజం అనేటటువంటి పాయింట్ని దగ్గర నుండి చూసినోడు నేను.
ఆ నాయకులు ఎలా ఉంటారు, వాళ్ళ ఇళ్లల్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళ తీరు ఎట్లుంటుంది, ఇది ఒక జర్నలిస్ట్గా గమనించాను, ఒక విక్టిమ్గా, బాధితులం, స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్గా విక్టిమ్స్గా చూసాం ఒకటి. ఆ తర్వాత జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక దగ్గర నుండి వాళ్ళ నడవడికని, వాళ్ళ కదలికల్ని, ఆ సందర్భంలో సామాజిక అన్రెస్ట్ని చూసాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో తిరిగా నేను విపరీతంగా. అక్కడ మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళల్లో 100కి 70-80% మంది బికాజ్ ఆఫ్ వీటి వల్లే వెళ్ళారు. పెట్టుబడిదారు మనోడే, ఉద్యోగం చేసేవాడు మనోడే, కానీ మన రాష్ట్రంలో కాకుండా ఆ రాష్ట్రం ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఈ తప్పుడు కేసులు, తప్పుడు వ్యవహారాలు. 70ల నుంచి ప్రారంభమై ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్ విజయవాడ ఆటోనగర్, ఆసియాలోనే అతిపెద్ద కమర్షియల్ మార్కెట్ పెద్దవాడ కమర్షియల్ మార్కెట్, విజయవాడ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది. 280 రకాల వ్యాపారాలండి, హోల్సేల్ 280 రకాలు. చూడండి ఏ స్థాయి ఉండేది అనేది. అసలు లారీలు రోజుకి లక్షల లారీలు కదండి. అంత సిటీ ఏంటి ఈ దరిద్రపు రాజకీయాలు, ఈ దరిద్రపు రౌడీజాలు, వీటి వల్ల ఇవన్నీ హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి పోయారు. ఇవాళ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో 100కి 70% మంది ఇన్వెస్టర్స్, పెద్ద డబ్బులు పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్లోనా లేకపోతే వ్యాపారాల్లోనా పెట్టుబడులు పెట్టినటువంటి ప్రతి ఒక్కడు ఆంధ్రావాడేనండి. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలే ఉంటారు, మన మాజీలు, మన ప్రస్తుతం ఉన్నోళ్ళే. కానీ ఇంకో దరిద్రం ఏంటంటే అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మనోళ్ళే. ఎందుకు ఇక్కడ పెట్టుబడి పెట్టట్లా అంటే ఈ అరాచకాలే. మళ్ళీ దాన్ని ఒక రకంగా కంట్రోల్ చేయడానికి తెగించి, ప్రాణాలకు తెగించి పనిచేసాం. 2004లో TV9 స్టార్ట్ అయిన తర్వాత ప్రాణాలకు తెగించి పనిచేసాం. రౌడీని రౌడీ అని పేరు పెట్టి పిలవడం, వీడు ఒక రౌడీ అని. అంతకుముందు గారా బూరా నుంచి వీడు రౌడీ అని వార్తలు వేయగలిగాం ధైర్యంగా. ఇప్పుడు జర్నలిజంలో అది పోయింది. నేననేది అది నా భయం, నా బాధ ఏంటంటే అంతకుముందు రౌడీ మీద కేసు పెట్టడానికి భయపడ్డ స్టేజ్ నుంచి పోలీసుల స్టేషన్ దగ్గర క్యూలు కట్టి కంప్లైంట్ ఇచ్చారండి. ఆ దెబ్బతోనే రౌడీ, అంతకుముందు నేను రౌడీ అంటే గొప్పగా అనుకుని ఫీల్ అయినోడు కూడా కంట్రోల్ అయ్యాడు, ఫ్యాక్షనిస్ట్ కంట్రోల్ అయ్యాడు. బట్ దాదాపుగా ఆ టైం గోల్డెన్ పీరియడ్ అనాల, సెట్ అయ్యింది అనుకున్నాం. ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చేసిందండి. ఇవాళ రౌడీజం చేస్తే పత్రికలు సమర్థిస్తుంటే, టీవీలు సమర్థనగా డిబేట్ చేస్తుంటే, ఎందుకంటే సిగ్గుచేటైన వ్యవహారమే ఉంది. ఇవాళ ఎవడి మీద కొడితే వాడు కొట్టాడంటే దాంట్లో వైసీపీ వాడు ఉన్నాడంటాను, ఈడు లేదు టీడీపీ వాడు అన్నాడు. ఏంది ఇది? మనిషి ప్రాణం పోతుంది. ఆయన ఎవరు పాపం? శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్. ఏంటంటే అది అసలు మనం ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నాం మనం? బిల్డింగ్ కూల కొట్టేస్తారు, ఇప్పటికీ ఓపెన్గా బెదిరించేస్తారు. ఎక్కడున్నాం మనం? అడవుల్లో ఉన్నామా, నిజ జీవితంలో ఉన్నామా? రెండవది, ఇప్పుడు అక్కడ తాడిపత్రిలో జరుగుతున్నాయి చూస్తుంటే అసలు ఎటు వెళ్ళిపోతున్నాం మనం? ఇప్పుడు బాగానే ఉంది. నా భయం ఏంటంటే ఇప్పుడు ఒక వర్గం వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనే ఇదివరకు జెమినీలో ఉన్నప్పుడు 5 జిల్లాలు తిరిగేవాడిని యాజ్ ఏ రీజనల్ రిపోర్టర్గా. సంతమాగలూరు ఆ చిన్న ముఠా పెద్ద ముఠా మీదన ఇదండి సంగతికి స్టోరీ చేసినండి. రాయలసీమ ప్రాంతాల్లో చేశాను, పల్నాడులో చేశాను, చాలా చోట్ల చేశాను నేను స్టోరీలు. వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వేరే పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ ప్రాంతాలకు వలసపోతారు, ఇవన్నీ. నెల్లూరు జిల్లా పట్టపేరియాలో కూడా చేసి వచ్చాను నేను స్టోరీలు. వాళ్ళ బాధలు చూసినోండి, నేను ప్రత్యక్షంగా చూసినోండి. ఆ తర్వాత నేను దాని మీద డిబేట్లు పెట్టినోండి జెమినీలో ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా ఇవాళ ఆ పరిస్థితి అంతా మళ్ళీ ఆ రోజున అట్లా అన్నప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు. ఇవాళ సిగ్గుపడట్లేదు, ఇవాళ గొప్పగా ఫీల్ అవుతున్నారు. అది దీని పరిణామం ఏంటంటే ఇవాళ ఓకే, ఇవాళ వైసీపీ వాళ్ళందరినీ తరిమేస్తాం, రేపు ఆడొస్తే నేను ఊరుకుంటాడా? వాడు రాడు, ఎవడు జడ్జిమెంట్ ఇస్తాడు? జగన్ బతికొండగా రాడు అనేటటువంటి చంద్రబాబు చెప్తే నన్ను పవన్ కళ్యాణ్ చెప్పిస్తే ఆగిపోతాడా? లేదు, జగన్ కాదు, నువ్వు దెబ్బతిన్నటువంటి వాడు ఇంకో పార్టీలోకి వెళ్ళి కొట్టడా రేపు పొద్దున? నిన్ను ఊరుకుంటాడా ఎవడైనా సరే? జగన్ పార్టీ కాకపోతే బీజేపీలోకి పోతాడు, లేకపోతే ఇంకో పార్టీలో రేపు జనసేనలోకి వెళ్ళి రేపు జనసేనలకు కూడా గొడవ రావచ్చు కదా. ఏమైనా సరే ముందు ఒక ప్రతీకార ఇచ్చ అనేటటువంటిది ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇప్పుడు ఇవాళ నువ్వు దొంగ కేసు పెడితే రేపు అడుగుకుంటాడా? నువ్వు కొట్టావు, రేపు అడుగుకుంటాడా? అందుకేనా ఈ యాప్లు ఇవన్నీ? అదే కదా. దీన్ని నా భయం ఏంటంటే వీటి పరిణామ క్రమం మళ్ళీ మన దగ్గరికి వ్యాపారాలు రాకుండా పోతాయి.
వ్యాపారాలు నాశనం అవుతాయి, ఇంకెవరు? పరిశ్రమలు నాశనం అవుతాయి. ఏ పరిశ్రమ పెట్టోడన్నా రోజు మా దగ్గరకు వచ్చి కొట్టుకు సావంటారా అంటాడా? ఏ వ్యాపారం పెట్టోడన్నా ఇదివరకు ఏంటి ఈ రౌడీజం ఉన్నప్పుడు ప్రత్యక్షంగా నేనే కవర్ చేసినటువంటి అనేక స్టోరీలు. ఓ షాప్ ఉంటుంది, బాగా డెవలప్ అవుతుంది, ఓ ₹1,00,00,000 బిజినెస్ చేస్తున్నాడు, వాడి దగ్గర పక్కనోడు 10 లక్షలు అప్పు తీసుకుంటాడు, అర్జెంటుగా కావాలండి చేబదులని ఇస్తుంటాడు అనమాట. వీడు వెళ్ళిపోయి ఆ తర్వాత రౌడీ నాయకుడి దగ్గరికి వెళ్తాడు, ఏదో ఆయన అడుగుతున్నాడు 10 లక్షలు ఇవ్వలేడాడు, ఇబ్బంది పడుతున్నాడు, వాడు 50,000 ఇస్తాడు తీసుకుంటాడు. అదేం సార్ అన్నారు అనుకోండి, ఏంద్ర 4 వాదంటరా, ఏది డబ్బులు ఇచ్చినోడు తన్నులు తినాలా. వాడి జీవితంలో 10 లక్షల లాభం, వాడికి ₹1,00,00,000 రన్నింగ్ చేసినా కూడా డబ్బులు ఇచ్చి తన్నులు తింటాడు. తిన్నోడు ఎందుకు ఈ దరిద్ర వ్యాపారం అని వెళ్ళిపోయాడు రాష్ట్రం వదిలేసి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా ఏదో రోజు జగన్ అరెస్ట్ అవుతారని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో 2.0 మేము వస్తే మీ డేటాబేస్ మొత్తం బయటికి తీస్తాం, ఏ అధికారిని విడిచిపెట్టాం అని అధికారులను బెదిరించడం తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో కార్యకర్తలు సంతుష్టీకరించే చర్యల భాగం. ఇప్పుడు క్రిందటిసారి జగన్ ప్రతీకారాలు చేయనీలా, ఓన్లీ తను తీర్చుకున్నాడు. లైక్ అచ్చెన్నాయుడు మీదనో చంద్రబాబు మీదనో అయ్యన్న పాత్రుడి మీదనో ఇట్లాంటి కార్యకర్తలు అట్లాంటి ప్రతీకారాలు తీర్చుకోవాలా. ఇప్పుడున్న ఇట్లా గ్రౌండ్కు ఉందా దాంట్లో? ఇప్పుడు పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేదు. గతంలో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి, బట్ కేసులో బస్సులకి సంబంధించిన మోసం కేసులో తప్పించి ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక ఇంటికి వచ్చాడుగా ఆయన, ఎక్కడికి పోలేదుగా. ఊళ్ళో తిరగడానికి వీల్లేదు, నీ మనుషులుంటే చంపేస్తాం, నీ మనుషులుంటే కొట్టేస్తాం. లేకపోతే నల్లపరెడ్డి ఇంటి మీద దాడి ఏంటండి, నెల్లూరు టౌన్లో 2 సార్లు దాడి. నెల్లూరు ఏంటి ప్రశాంతతకు మారుపేరైనటువంటి జిల్లాలో ఈ గొడవల ఎటుపోతున్నాం, ఇవన్నీ వాళ్ళకొక భరోసా కావాలి, ఇతను ఇస్తున్నాడు. కాకపోతే నా భయం ఏంటంటే వాళ్ళు 30% వీళ్ళు హింస పెట్టింది 30% ఉంది గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల, దానికి ప్రతీకారం తీర్చుకున్నారు వరకు బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారు కదా వాళ్ళ మీదకి, వీళ్ళు 100% వెళ్తున్నారు. మరి వాళ్ళు రేపు 200% వెళ్తారుగా. ఇప్పుడు వీళ్ళు ఇంకా కేసులు పెట్టారు, ఇప్పుడు కేసులు కూడా పెట్టరు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వీళ్ళందరూ పారిపోయి హైదరాబాద్లోనూ చెన్నైలోనూ కూర్చుని అక్కడ రోజు తిట్టుకుంటూ కూర్చోవాలి. ఇక్కడ ఇంకా ప్రతీకారాలు రిపీట్ అవుతా ఉంటాయి. నాకు హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు అందరూ మాట్లాడేవాళ్ళు ఇట్టాగే. నేను చెన్నై బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పేవాళ్ళు, మా కర్మ చూడండి, మా ఊళ్ళో 10 ఎకరాల స్థలం ఉంటుంది, సరిగ్గా వ్యవసాయం చేసుకుంటే ఇక్కడ వచ్చే 25,000 జీతానికి ఏం బతకాలి, అవసరమే ఉంది. కానీ ఈ దరిద్రాల వల్ల ఆగిపోయాం. నిజంగా మన రాష్ట్రంలో ఈ గొడవలు లేకపోతే, పల్లె ప్రాంతాలు, ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఈ రౌడీ గొడవలు, రాజకీయ గొడవలు లేకపోతే ఇవాళ మనం ప్రొడక్ట్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ కంటే కూడా, అంటే పొలానికి ఇన్వెస్ట్మెంట్ కావాలా మంచి ప్రొడక్ట్ చేయాలంటే, అప్పుడు కూలీలు కూడా దొరుకుతారు, కూలీలు కూడా ఇక్కడ ఉపాధి కోసం ఎగబడతారు. మన కూలీలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతున్నారు, ఈ పల్లెల్లో ఈ వాతావరణంలో పని దొరక్కే కదా. ఇదంతా సవ్యంగా ఉండుంటే మనకు ఉపాధి అవకాశాలు పెరిగేది, దాని ఆధారంగా పరిశ్రమలు పెరిగేవి, దాని ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ ఇగోస్, అహములు రాష్ట్రం నాశనం అవుతుంది, భవిష్యత్ ఇంకా నాశనం అవుతుంది. నేను ఇది కాలేజీ దశలో స్టూడెంట్ 10th క్లాస్ నుంచి నేను చూసిన వ్యవహారాలని ఒక దారికి తేగలిగాము అన్నటువంటి ఒక ఇది 10-15 ఏళ్లలో మళ్ళీ రివర్స్ అయిపోయిందే. ఆ రోజున తెగించింది, ఇవాళ రోజున అట్లా తెగించేవాడు కూడా లేడు. ఇవాళ మీడియా చెప్తే వినేవాడు కూడా లేడు. ఆ రోజున మీడియాగా మేము చెప్పినప్పుడు విన్నారు జనం, చెప్పేవాడు లేడు, చెప్పినా వినేవాడు లేడు. ఈ కర్మ ఎక్కడికి పోతామో తెలియదు. సార్ మరొక అంశం, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు చూడని జోషాన్ని ఇప్పుడు కనిపిస్తోందా? మాధవ్ గారు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మాధవ్, ఆయన చేస్తున్న పర్యటన ప్రధానంగా గుంటూరులో ఒక రకంగా రైతులకి ఒక హామీ ఇచ్చారు, గెజిట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మేము తెస్తాం. ఎందుకంటే చాలామంది అక్కడ రైతులు ఎదురు చూస్తున్నది అదే, అమరావతికి చట్టబద్ధత అనేది కల్పిస్తే ఎప్పటికైనా మాకు రావాల్సిన ప్రయోజనాలు మాకు కలుగుతాయి, మేము ఇచ్చిన భూములు ఇచ్చినందుకు కాస్తంత ప్రయోజనం ఉంటుంది అనేది. ఆ విషయంలో ఆ సక్సెస్ని ఇప్పుడు బీజేపీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం మాధవ్ ద్వారా మొదలైంది. ఇక్కడ పాప మాధవ్ కూడా చేయలేదు ఒకటి ఉంది అక్కడ. ఏం చెయ్యాలి, ఎవరి డెసిషన్ తీసుకోవాలి? అది 14 నెలలు అయిందా, 15 నెలలు అవుతున్నట్టుంది కదా బాబు సర్కారు. గత 5 ఏళ్లలో చేయలేదు. అప్పట్లో మనం డిబేట్ చేస్తే తిట్టారు వీళ్ళు, గెజిట్ ఎందుకు లేదు, ఎవడాడు చెప్పింది అనేది, ఏదో దిక్కుమాల కాగితం ఒకటి చూపెట్టారు.
అప్పుడు వాళ్ళు నోటిఫై చేసి పంపించారు నోటిఫై వేరు, గెజిట్ వేరు. నేను అనేది అదే, గెజిట్ నోటిఫై అనేది ఇట్ ఈజ్ ఏ రెగ్యులర్ ప్రాసెస్. అంటే నాకు ఈ అడ్రస్ పంపించవయ్యా అని. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, కుకట్పల్లి ఒక మున్సిపాలిటీ, ఎల్బీ నగర్ ఒక మున్సిపాలిటీ, తర్వాత అట్లాగా ఏటిటికి అవి ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాదుకి మనం కార్డు పంపించాలంటే, అడ్రస్ పంపించాలంటే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏమంటాం? ఒక పిన్ కోడ్ కేపీహెచ్పి హైదరాబాద్. అంటే కేపీహెచ్పి ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఏరియా, అంతే కదా. హైదరాబాద్లో అది ఒక పార్ట్. వెలగపూడి ఇట్ ఈజ్ విలేజ్ కదా, దాన్ని అమరావతిలో పార్ట్ అనడానికి అమరావతి ఎక్కడుంది అసలు? ఇంతకీ ఒరిజినల్ అమరావతి అనేటటువంటిది దేవుడి కూడా ఉన్నటువంటిది. పోనీ దాన్ని కూడా దీంట్లో లేదు, 29 గ్రామాలు. అది ఇవాళకి కూడా గెజిట్ లేదు కదా. ఈ గెజిట్ ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళ ముందు ఇప్పుడు ఒక పెద్ద అయోమయం ఉంది. అందుకే ఎటు తేల్చుకోలేక ముందుకి పోవట్లే, వెనక్కి పోవట్లే. ఈ 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులు ఆ 29 గ్రామాలని మాత్రమే రాజధానిగా పెట్టమంటారు. గెజిట్ అట్టు ఇచ్చారనుకోండి, దేశంలో అతి చిన్న ఇది అవుతుంది, రాజధాని అవుతుంది. దక్షిణాదిలో చెన్నై ఎంత, బెంగళూరు ఎంత, హైదరాబాద్ ఎంత, కేరళ ఎంత, ఇవన్నీ దక్షిణాదే కదా. పాండిచ్చేరి కానీ అంటే ఇప్పుడు ఆ 29 గ్రామాల వరకు 29 గ్రామాల వరకే రాజధాని అన్నారు అనుకోండి, అది చిన్న రాజధాని అవుతుంది. సిఆర్డిఏ పరిదంత రాజధాని అని పెట్టారనుకోండి, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అడిపోతాయి అని భయం. సిఆర్డిఏ మొత్తం పెడితే ఇన్వెస్ట్మెంట్స్ అడిపోతాయి. ఇప్పుడు హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర ఎవడండి ఆఫీస్ పెట్టేది? లేకపోతే హైకోర్టు దగ్గర ఎవడండి పెట్టుకునేది ఆఫీసులు? ఏ లాయర్లు ఇల్లు పెట్టుకుంటారు. హైటెక్ సిటీ దగ్గర కట్టుకుంటాడు, కుకట్పల్లిలో కట్టుకుంటాడు, ఎల్బీ నగర్లో కట్టుకుంటాడు, మియాపూర్లో కట్టుకుంటాడు ఆఫీసు, అంతే కదా. పెద్ద బిజినెస్ సర్కిల్స్ అన్నీ కూడా. ఎందుకని? రోడ్డు పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది కాబట్టి. పాత బస్తీలో హైకోర్టు దగ్గర ఏడ పెట్టుకుంటాడు ఆఫీసు, లేకపోతే ట్యాంక్ బండి దగ్గర సెక్రటేరియట్ పక్కన ఏం పెట్టుకుంటాడు ఆఫీసులు. అంటే చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు, నేను అనేది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి. కాబట్టి ఎక్కడైతే సదుపాయం ఎక్కడ ఉందో అక్కడ ఎక్కువ పెట్టుకుంటాడు. మార్కెట్ తొందరగా పెరిగేది ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకుంటాడు. సిటీల్లో మార్కెట్ తొందరగా వస్తుంది కాబట్టి అప్పుడు విజయవాడ గుంటూరు వైపుకి వెళ్ళిపోతారు జనం. లేదా ఇలా ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అంటున్నారు కదా, దాని చుట్టూతానే డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళేంటి ఆ 29 గ్రామాలే పెట్టాలని అందుకోసం ఆగుతున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, ఈ టైంలో అమ్మేసుకున్న ₹4 సంపాదించుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అమరావతి ప్రాంతంలో. అదంతా సాగేదాకా కల్పించిన తర్వాత రేటు పెరుగుతుందా సార్? నేను అనేది అదే, ఈ మొత్తం సిఆర్డిఏ పరిదంతా పెట్టారనుకోండి, అక్కడ రేట్లు డౌన్ అవుతాయి. అదే ఓన్లీ ఆ 29 గ్రామాలకే పెట్టారనుకోండి, అక్కడ రేట్లు పెరిగితే మిగతా చోట్ల పడిపోతాయి. విజయవాడ గుంటూరు ఇప్పటికే వాస్తవంగా స్టాగ్నేషన్లో ఉంది. అమరావతిలో రైజింగ్ ఉంది. ఆ మధ్య 40 లక్షలకు పడిపోయినటువంటి రేటు ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు చెప్తున్నారు. కానీ కొనే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, భూమి లేదు అక్కడ. బెజవాడ గుంటూరులో అంతకుముందు భూమి బాగుండేది. ఇప్పుడు మా ఇళ్ళ ఏరియాలో పద్దాకా వచ్చి స్థలాలు చూసుకునేవాళ్ళు, ఖాళీ స్థలాలు ఇళ్ళు కొనుక్కోవడానికి. ఇప్పుడు ఎవడు కనబట్ల. జగన్ ఉన్నప్పుడు కూడా వచ్చారు విపరీతంగా, ఇప్పుడు ఎవడు కనబడట్లా. వరదలు వచ్చాక శాంతం తగ్గినాయి. అట్లాంటి పరిస్థితుల్లో చూసుకోవాలి. కాబట్టి అక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది తేలేదాకా కొంత ఇబ్బంది ఉంటుంది అనమాట. అది మాధవ్ పాప ఏం చేయలేదు. అంటే 11 ఏళ్ళు దాటేసింది కదా సార్ ఒక రకంగా. 10 ఏళ్లకే చేయాలి. యాజ్ పర్ నామ్స్ అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఇప్పుడు మన రాజధాని ఏది? ఇల్లు ఇంతకుముందు ఆంధ్ర రాజధాని ఏదని క్వశ్చన్ మార్కులు పెట్టి జగన్ నాశనం చేశాడని చెప్పారు. మరి 1.5 ఏళ్ల అయిపోతున్నా కూడా నువ్వు ఆంధ్ర రాజధాని ఏదో ఇంతవరకు ఎందుకు కన్ఫర్మ్ చేయట్లా? అంటే 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మొన్న మధ్యన మళ్ళీ దాన్ని పొడిగించమని అడిగారు, అవలేదు కదా. అడిగారు, అవలేదు, అది చేయమని చెప్పేశారు. మరి పొడిగించమని చెప్పేశారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి రాజధాని ఏం లేదు, మనకి పేరులో ఉంది. అంటే గెజిట్ విషయంలో తాత్సారం లేదంటే లోపం మన దగ్గరే అంతే కదా. ఎవరు అడగాలి? ఇప్పుడు గెజిట్ ఏమి ఇవ్వాలా? గెజిట్ అంటే అమరావతి దానికి జ్యూరిస్డిక్షన్ ఇవ్వాలా. ఇప్పుడు విజయవాడ సిరీస్ కంపెనీ దగ్గర నుంచి
ఇటు పక్కన భవానీపురం వరకు విజయవాడ బౌండరీ. అటు నున్నకి యువతలు ఉన్నటువంటి ఏరియా ఉంటుంది సింగనగర్, ఆ కుందావారి కంట్రికి అనమాట. కుందావారి కంట్రికి నుంచి ఇటు పక్కన కనకదుర్గ వారధి ఉంది కదా, ఆ ప్రకాశం బ్యారేజీ, కృష్ణలంక వరకు జ్యూరిస్టిక్షన్. ఇట్ ఈస్ ఎ బౌండరీస్. ఇలాగ రాయాలి కదా దీనికి. ఏం రాస్తారు, ఎవరు రాశారు, అది డిసైడ్ చేయాలి కదా నువ్వు. సిఆర్టీఏ అంటే పీజీటీఎం కూడా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండేది. దాని పేరు మార్చారు, సిఆర్డీఏ చేశారు. ఓవరాల్ ఈ సిఆర్టీఏ అంతా చేస్తే 80 లక్షల జనాభా, పెద్ద నగరమే అవుతుంది, నో డౌట్. బట్ అది చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అన్న దాని దగ్గరనే వాళ్ళ కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. రైట్ సార్, ఫైనల్గా అంతర్జాతీయంగా ఒక రకంగా ఇప్పుడు పెద్ద చర్చ వస్తుంది మోడీ వల్ల సుంకాల విషయంలో. అంటే ఇక్కడ మోడీ మొండితనం, అలాగే ట్రంప్ గాంభీర్యం అనాలో లేదంటే అహంకారం అనాలో, దానివల్ల ఫైనల్గా భారత్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రేపొద్దున్న మున్ముందు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోందా? ట్రంప్ ఆ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చాలా మంచి వ్యాపారస్తుని, నేను వ్యాపారస్తున్నని మీకు అందరికీ తెలుసు కదా, గుడ్ బార్గెయినర్ నేను, మోడీ నాకంటే పెద్ద బార్గెయినర్ అని చెప్పాడు. తన దేశ ప్రయోజనాలను వదులుకోడు అని చెప్పాడు. కాస్త జోవియల్గా ఉన్నప్పుడు చెప్పుకొచ్చిన మాట అది. ఇప్పుడు ఇద్దరు బిజినెస్ మ్యాన్ల మధ్య గొడవ నడుస్తుంది. అమెరికన్ బిజినెస్ మ్యాన్ ట్రంప్, అమెరికా ఫస్ట్ అని చూసుకుంటున్నాడు. భారత బిజినెస్ మ్యాన్ మోడీ, భారత్ ఫస్ట్ అని చూసుకుంటున్నాడు. ఇద్దరు ఎవరి దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక సాకు చూపెట్టాడు రష్యా నుంచి ఆయిల్ అనేది. దట్ ఈస్ ప్యూర్లీ సాకే. ఎందుకయ్యా అంటే 3 ఏళ్ల నుంచి కొంటున్నాం మనం, ఎప్పుడు ఆపలా. బైడెన్ ఉన్నప్పుడు కొంత ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే ట్రంపే స్టేట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళ దేశ సార్వభౌమాధికారం వాళ్ళ ఇష్టం, మనం ఎట్ట ఇన్వాల్వ్ అవుతామని. ఇవాళ అదే ట్రంప్ వచ్చి తను వచ్చిన 7 నెలల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చింది. పైగా మన దేశంలో ఉన్న రిలయన్స్ వాడు రష్యా నుంచి ఆయిల్ కొని భారత్లో శుద్ధి చేసి అమెరికాకే అమ్ముతాడు, కొంటున్నాడు. రిలయన్స్ వాడే అమ్ముదే, రిలయన్స్ శుద్ధి కర్మాగారాలు భారీగా లాభాలు కూడా వస్తున్నాయి వాళ్ళకి. రష్యా నుంచి కొని ఇక్కడ శుద్ధి చేసి అమెరికాకు అమ్ముతాడు. అప్పుడు అది తెలియదు, అది రిలయన్స్ వాడు ఏమన్నా సొంత బావులు ఏమన్నా ఇంట్లో నుంచి ఊరతాయే అయింది, తెలుసుకుంటున్నాడు కదా. కాకపోతే ఏంటంటే అక్కడ వాడికి కావాల్సింది మెయిన్, దాన్ని ఏమంటారంటే హిడెన్ డ్రామా నడుపుతున్నారు. భారతదేశం మీద ఒక ఒత్తిడి ఏం చేస్తున్నారంటే వాణిజ్య ఒప్పందం చేసుకోమంటారు. ఈ వాణిజ్య ఒప్పందంలో బీటీ కాటన్ ఎట్టయితే మన మీద రుద్దారు, బీటీ విత్తనాలు, అట్లాగే ఇప్పుడు వాళ్ళ డైరీ ప్రొడక్ట్స్ అయ్యి మన మీద రుద్దుదామని చూస్తున్నారు. మనకేంటంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అంటాం మనం. ఇప్పుడు మనం నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి టిఫిన్ అంటే హోటళ్ళల్లో ఇడ్లీ, పూరి, వడ, గారె, బజ్జీ ఏ ఉండేది, మైసూర్ బజ్జీ ఇట్లాంటివి. ఇవాళ రోజున బిర్యానీ, ఫ్రైడ్ రైసు, నూడిల్స్, పానీపూరి ఇవన్నీ ఈ 20-30 ఏళ్లలో పెరిగినాయి. మేబీ నేను ఈ పానీపూరీలు ఇవి ఎప్పుడు బిగిన్ చేసాము, ఈనాడులోకి వచ్చినప్పుడు 94 ఆ టైంలో పోలీస్ స్టేషన్ పక్కన బండి ఉండేది అనమాట, మార్వాడి బండి. మొదట్లో ఒకటి తినేటప్పటికి వామ్మో అనుకునేవాళ్ళం, చంద్ర ఇది అనేసి. తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. అంటే వేరే ఫుడ్స్కి అలవాటు పడిపోయాం మనం ఇవాళ. ఇప్పుడు మనం తింటాం మానేసాం. ఇడ్లీ గారంటే చిరాకు మనకి, బిర్యానీ తింటే ఇష్టం, ఫ్రైడ్ రైస్ తింటే ఇష్టం, మంచూరియాలు తింటే ఇష్టం, ఇవన్నీ పిజ్జాలు, బర్గర్లు అట్లా వెళ్ళిపోయాయి. అట్లాగే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ మనకి అలవాటు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇదివరకు స్కూళ్ళ దగ్గర చూస్తే మన చిన్నప్పుడు అదేది జాన పళ్ళని, జాంకాయ పళ్ళు, ఇట్లాంటి శనక్కాయలు ఇట్లాంటివి అమ్మేవాళ్ళు. అయితే గీతే చెక్కలు, చక్రాలు, లౌజులు అంటాం, అంటే మన కొబ్బరి లడ్డు లౌజ్ అంటాం, అట్లాంటివి అమ్మేవాళ్ళు. ఇప్పుడు నేను రోజు అబ్జర్వ్ చేస్తుంటా, ఈ పేపర్ కొనుక్కునేటప్పుడు టేస్టాల దగ్గర పిల్లలు, ఈవెన్ మన దగ్గర చిల్లర కొట్టుంటారు అక్కడ కూడా చూసేది ఏంటంటే పిల్లల్ని తీసుకుని వచ్చి పిల్లలు ఆ లైన్లో ప్యాకెట్లు కట్టుంటాయి ఏలాడేసి, ఆ లేసులు అదేదో ఆ ఏళ్ళు ఆ పేర్లు ఏందో కూడా అర్థం కావు. అవన్నీ అమెరికా తయారీ, 5 రూపాయలు అవి, ఇంత ప్యాకెట్ ఉంటుంది, 5 రూపాయలు. 5 రూపాయలకు ఒక ఇడ్లీ వస్తుంది, కానీ 5 రూపాయలకి అదే కావాలి ఆ పిల్లలకి. అవి అలవాటు పడిపోయారు వాళ్ళు. ఏంటి ప్యాకింగ్ అన్నం, దాంట్లో వచ్చేది 5-6 అంతే. నేను మొన్న ఒకసారి కొని చూసాను, ఏంది అసలు ఈ పిల్లలు ఎగబడుతున్నారని ఒక్కొక్క రకం ఒక్కొక్క ప్యాకెట్ తీసి చూసాను.
అదేదో కొంచెం వింతగా అదేది తింటే కొంచెం ఉప్పు కారంతో కలిపి ఉన్నటువంటిది ఏదో ఉంది. అది చూస్తే నాకు దానికంటే మన బంగాళదుంప చిప్స్ బాగుంటాయి అనిపించింది, మన ఇంట్లో వడియాలు చాలా బాగుంటాయి అనిపించింది. కానీ అది అలవాటు, ఆ ప్యాకెట్, ఆ లుక్, ఆ ఇది అట్రాక్ట్ చేసేస్తుంది, అది అలవాటు పడిపోతుంది. రేపు వాళ్ళ డైరీ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన మాంసాహారం కానీ ఇండియాలోకి వచ్చింది అనుకోండి, మన మార్కెట్ డౌన్ అయిపోతుంది. 18 కోట్ల జీవితాలు నాశనం అయిపోతాయి. 18 కోట్ల రైతులు సరిగ్గా దీన్ని సద్వినియోగం చేసుకోదలుచుకుంటే, దాన్ని ఎలవ్ చేసేస్తే ఇవాళకి ఇవాళ మన ధరలు పడిపోతాయి. ఇది తెలుసో తెలీదు, ధరలు తగ్గిపోతాయి మనకి. ఎందుకు పోటీకి వాడు తగ్గిస్తాడు కదా, ఇదివరకు కోకోకోలా 5 రూపాయలకి ఇచ్చినట్టు తగ్గిస్తాడు, డౌన్ అయిపోతాయి. తర్వాత మన రైతులందరూ రోడ్డు ఎక్కాలి, చచ్చిపోవాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి. మన పొలాల్లో పండించింది ఎవడు కొనుక్కోవాలో తెలియదు, మళ్ళీ అమెరికా వాడికి అమ్ముకోవాలి మనం. అంటే ఓవరాల్గా సార్ ఒకటి ఇక్కడ ఈ సుంకాలకు సంబంధించి సార్ ఒకటి ఓకే, రష్యా చమురు ఇది పక్కన పెడితే, రేపు చైనా అలాగే అమెరికా కలిసి భారత్ని ఏమన్నా టార్గెట్ చేయబోతున్నాయా? అదే కనుక జరిగితే, ఎందుకంటే ఎంత కంట్రోల్ చేసినా చైనా ఉత్పత్తులను మనం ఇంకా భారతదేశంలో చాలా వరకు వినియోగం ఉంది, దాన్ని కంట్రోల్ చేయడం అంత త్వరగా అవుతుందో లేదో తెలియదు. అదే కనుక జరిగితే ఇద్దరు కలిస్తే కనుక రేపొద్దున్న అది ఒక ఇబ్బందికరమైన పరిణామం అవదా అన్నిటి మీద సుంకాలు? అంటే బేసిక్గా ఒకటి, సుంకం ఇప్పుడు వేసిన సుంకం వల్ల మనకే లాసు లేదు, అమెరికా పౌరుడికి లాసు. ఇక్కడి నుంచి మనం 100 రూపాయలకు పంపించిన దాన్ని వాడు 150 రూపాయలకు అమ్మంటున్నాడు అక్కడ. మన లాస్ ఏంటంటే ప్రొడక్షన్, ఇప్పుడు అక్కడ రేట్ అంత పెట్టి వాడు కొండవు. ఇదివరకు 100 సరుకులు కొనేవాడు ఇప్పుడు 40 కొంటాడు. 40 కొన్నప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ తగ్గాలి, తద్వారా మన ఇండస్ట్రీలో గ్రోత్ డౌన్ అవుతుంది, అంటే మన ఉత్పత్తులు కూడా అది తగ్గిపోతాయి. దానివల్ల అది కొనుక్కునేటటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి ఇది సమస్య వస్తుంది. అంతే తప్పించి మన మీదన భారం ఉండదు. అంటే మనమేం ట్యాక్స్ ఎక్కువ కట్టక్కర్లేదు వాడికి. చైనా వాడి అంటారా, చైనాకి ఆల్టర్నేటివ్ ఆల్రెడీ మనం ప్లాన్ బిగిన్ చేసేసి రన్నింగ్లో ఉన్నాం. ఇప్పటికే ఇదివరకటి రోజుల్లో దీపావళి వచ్చిందంటే మొత్తం చైనా బల్బులే వాడేవాళ్ళం, ఇప్పుడు మన బల్బులు వాడుతున్నాం. మారింది చాలా వరకు, ఇంకా మారాలి ఖచ్చితంగా. అయితే చైనా అమెరికా కలిసి ఏం ఆడట్లేదు. అమెరికా యాక్చువల్గా ఏంటంటే మన మార్కెట్ని చైనా నుంచి మనం స్వదేశీ వైపుకి తెస్తున్నాం మార్కెట్ని, దాన్ని వాడు క్యాప్చర్ చేయాలనుకుంటున్నాడు అమెరికా వాడు. ఎస్పెషల్లీ డైరీ ప్రొడక్ట్స్ అంటే వాడి దేశంలో బల్క్ ఫార్మర్ ఉంటాడు, మన దేశంలో చిన్న కమతాలు అంటే ఎకరము, అరెకరము, పావు ఎకరం ఉండే కమతాలు ఉంటాయి మన దగ్గర. వాడి దేశంలో 100 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు పొలాలు ఉంటాయి ఒకటికే. వాడు అక్కడ 50% సబ్సిడీకి ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బాదం పప్పులు ఉన్నాయి, మనం ఆల్మండ్ ఇక్కడ తోటలు పెంచాలి, బాదం తోటలు పెంచి దాన్ని కోసి కట్ చేసి దాంట్లో మిషన్లో వేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు అవి కూడా ఆ బాదం పప్పు తీసి జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. ఇది ఇక్కడ చాలా వర్క్తో కూడుకున్నటువంటిది. ఎందుకని ఎక్కడో అక్కడ అన్ని ఒకే చోట బాదం ఇవి లేవు, ఎక్కడెక్కడో ఉన్న చోట కొనుక్కొచ్చుకోవాలి వీడు. అదే అమెరికాలో ఒక 500 ఎకరాల్లో ఒకడు బాదం పెంచేస్తాడు, వాడు అక్కడే ఇండస్ట్రీ కూడా పెట్టేస్తాడు, దాన్ని సెట్ చేసేది, ఆ పప్పులతో సహా వచ్చేస్తాయి బయటికి, అది వాడు ఇండియాకి పంపించేస్తాడు. అప్పుడు ఇక్కడ మన ఆల్మండ్ పరిశ్రమ ఏమైపోతుంది, వాస్తవంగా జీడిపప్పు ఇట్లా ఇదివరకు అలౌ చేయబట్టి మన పలాస ఇవి దెబ్బతిన్నాయి భారీగా. ఇప్పుడు పలాస జీడిపప్పు మనమే తినేది ఎక్కువ. ఈ జనాలకేంది షాపుల్లో ఈ ప్లాస్టిక్ అదే కవర్లో పెట్టి అమ్ముతారు కదా, అవి ఈ సాల్ట్ పెప్పర్ వేసేసి అమ్మేవి ఉంటాయి, అవన్నీ విదేశీయ కొంటున్నాం రోస్టెడ్. కాబట్టి ఇక్కడ వాళ్ళది కొంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దాన్ని ఇప్పుడు దాని నుంచి తట్టుకోవడం అనేటటువంటి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కొన్ని రోజులు ఇబ్బందులు ఉంటాయి కానీ తెగించాలి. మోడీ నిర్ణయం కోసం ఏమన్నా, మోడీ తీసుకోబోయే నిర్ణయం కోసం ఏమన్నా ఎదురు చూడాల్సిన పరిస్థితి, లేదంటే ఆయన ఇంకా చెప్పేశాడు కదా అని అంటారు. మన అగ్రికల్చర్లోకి ఈ రెండింటిని యాక్సెప్ట్ చెయ్యం. అగ్రికల్చరు మాంసాహారాలకు సంబంధించి అమెరికాది యాక్సెప్ట్ చేయం, ఇది తేల్చేశాడు అతను. ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది అమెరికానే, ఎన్ని రోజుల పాటు పెట్టుకుంటారు ఇబ్బంది అనేది. రైట్ 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 చూద్దాం. మొత్తానికి అమెరికా విషయంలో మోడీ అయితే ఒక క్లారిటీగానే ఉన్నారు, రైతు ప్రయోజనాలే ముఖ్యం అంటూ ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఇంకా
ట్రంప్ ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇంకా భవిష్యత్తులో చోటు చేసుకునే పరిణామాలు, సంక్షేమం విషయంలో ధీటుగా ముందుకు వెళ్తున్నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక రకంగా జగన్ మార్క్ చెరిపేసే ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు, అలాగే మిగిలిన విషయాలకు సంబంధించి ఏం జరగబోతుంది అని వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.